Hello everyone, welcome to Jai Shankar Academy, Maths Universe ఆన్లైన్ యాప్. సో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పరీక్షలు మొదలయ్యాయి. ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి టీజీటీ పరీక్ష పూర్తయింది, పీజీటీ పరీక్ష కూడా పూర్తయింది. సో 12th రోజు మనకి అంటే ఒక 1 డే తర్వాత స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అత్యంత కీలకమైన పరీక్ష జరగబోతుంది. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మీ యొక్క కళ ఇంకొక అడుగు దూరంలో మాత్రమే ఉంది. కాబట్టి ఈ 2 రోజులు మీరు టెన్షన్ పడకుండా జాగ్రత్తగా మీరు చదివింది ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇప్పటివరకు అయితే టీజీటీ పరీక్ష 2 సెషన్స్, పీజీటీ పరీక్ష యొక్క సెషన్స్ గమనిస్తే మన విద్యార్థులు దాదాపు కంటెంట్ అండ్ మెథడాలజీ 100% చేస్తూ వస్తూ ఉన్నారు. అంటే 100% మనం కవర్ చేస్తూ వచ్చాం. సో వాళ్ళైతే దాదాపు కంటెంట్ అండ్ మెథడాలజీ బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఈవెన్ దో పీజీటీలో కూడా మనం చెప్పింది ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అయినప్పటికీ పీజీటీ యొక్క స్థాయి ఎక్కువైనప్పటికీ కూడా అందులో కూడా పీజీటీలో కూడా దాదాపు 70% ఆఫ్ కంటెంట్ని చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఇక మెథడాలజీ అయితే 100% కవర్ చేస్తున్నట్టుగా మనకు విద్యార్థులు ఇస్తున్న రిపోర్ట్. సో నేనైతే వెరీ హ్యాపీ. సో మనం చేసిన శ్రమ, మనం పడ్డ కష్టానికి ఫలితం అనేది విద్యార్థి ఎగ్జామినేషన్ హాల్లో ఫీల్ అయినప్పుడు అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేను ఫలితాన్ని గురించి ఎప్పుడు ఆలోచించను. మనము పరీక్షని ఎలా పెర్ఫామ్ చేస్తున్నాము అన్నదే మనం ఫలితంగా చూస్తాం. అంటే ఎగ్జామినేషన్ హాల్లో నేను గుర్తొస్తానని చెప్పాను. ప్రతి ఒక్క విద్యార్థికి, మా విద్యార్థులందరికీ కూడా నేను చెప్పిన మాటలు కానీ, మనం చెప్పిన టెక్నిక్స్ కానీ, మనం చెప్పిన కంటెంట్ కానీ ప్రతి ప్రశ్నకి గుర్తొస్తుంది. అది మాత్రం ఇప్పుడు జరిగిన 3 పరీక్షల్లో కూడా ప్రూవ్ అయింది. రేపు పొద్దున కాబోయే ఎస్ఏ మ్యాథమెటిక్స్లో కూడా మీరు చాలా బాగా పెర్ఫామ్ చేస్తారు. మీరు దాని గురించి వరీ అవ్వకండి, అలానే రిలాక్స్ కూడా అవ్వకండి. ఇంకొక 2 రోజులు కొంచెం ప్రణాళికాబద్ధంగా రివిజన్ని కనుక జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మీరు మంచి స్కోర్ని చేయగలుగుతారు. సో నేను ముందు నుంచి చెప్తున్నాను, మీరు 80 మార్కులకి 55+ మార్కులు కనుక గన్ షాట్గా తెచ్చుకోగలిగితే ఉద్యోగం మీ సొంతమవుతుంది. కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచన పడి 160 మార్కులు అంటే 160 క్వశ్చన్స్ నేను చేసేయాలి, నాకు మొత్తం అన్నీ రావాలి అన్న ఉద్దేశంతో కాకుండా సో 120కి పైగా ప్రశ్నల్ని నేను పర్ఫెక్ట్గా ఆన్సర్ని గుర్తించేలాగా సాల్వ్ చేస్తే చాలు, నాకు ఉద్యోగం వస్తుంది. నాకున్న 2.5 గంటల సమయంలో నేను చేయాల్సింది 120 ప్రశ్నలు మాత్రమే. అందులో 80 ప్రశ్నలు కంటెంట్, 40 ప్రశ్నలు మెథడాలజీ. దీన్ని పర్ఫెక్ట్గా చేసి మిగతా వాటిని కనుక అంటే మనం ఆన్సర్ చూస్తే తెలిసిపోద్ది, క్వశ్చన్ చూస్తే అది మనకు వస్తుందా రాదా, అంటే మిగతా అన్ని కూడా మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి. సో నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పున్నాము ఏ విధంగా ప్రిపేర్ అంటే ఏ విధంగా ఎగ్జామినేషన్లో టైంని డివైడ్ చేసుకోవాలని కూడా మీకు చెప్పి ఉన్నాం. సో ఈరోజు నేను ఏం చెప్తానంటే అసలు మనకి ఈరోజు అండ్ రేపు 10th and 11th 2 days టైం ఉంది. కాబట్టి ఈ 2 రోజుల్లో కంటెంట్ అండ్ మెథడాలజీలో వేటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తే బాగుంటుంది, లేదంటే నేను చెప్తున్న అంశాలని జస్ట్ అట్లా టచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ చివరి క్షణంలో మీకు ఉపయోగపడుతుంది. సో కంటెంట్ పరంగా వస్తే సో మొదటగా నెంబర్ సిస్టమ్ గురించి మనం చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టంలో మనకు ఎక్కువగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ బేస్డ్గా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, అందులో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అంటే రాతపూర్వక లెక్కలు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో రావడానికి ఛాన్స్ ఉంది. మనకు నెంబర్ సిస్టంలో అతి కీలకమైన అంశం ఏంటంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఇంకా ఇక్కడ డివిజబుల్ రూల్స్ పైన మనకి క్వశ్చన్ రాదు, కానీ వాటిని ఉపయోగించి మనం మిగతా క్వశ్చన్స్కి ఆన్సర్ని గుర్తించవచ్చు. కాబట్టి ఒక్కసారి డివిజబుల్ రూల్స్ని కూడా టచ్ చేయండి. అదేవిధంగా సింప్లిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. రాబోయే అదే డిఎస్సి ఎగ్జామ్లో సింప్లిఫికేషన్కి సంబంధించి మనం ఉపయోగించే వి బోర్డ్ మ్యాథ్స్ ఏ విధంగా చేస్తాము అన్నది 1-2 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ చూసుకోండి, సరిపోతుంది. ఓకే, సో ఇది మొత్తం మీద మనకున్న నెంబర్ సిస్టాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. నెక్స్ట్ పోతే అర్థమెటిక్. సో అర్థమెటిక్లో క్వశ్చన్స్ కనుక గమనిస్తే మనకి ఇక్కడ ప్రతిసారి క్వశ్చను మిక్చర్ అలిగేషన్ పైన క్వశ్చన్ రావడం జరుగుతుంది. మిక్చర్ అలిగేషన్ క్వశ్చన్. మిక్చర్ అలిగేషన్ క్వశ్చన్ అంటే ఏ విధంగా అడుగుతున్నాడు?
సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 లీటర్ల ద్రావణం ఉంది, 20 లీటర్ల ద్రావణం ఉంది, రైట్. అందులో పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి 3:1. పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి 3:1. ఎంత నీరు కలిపితే అవి రెండు సమానం అవుతాయి, అంటే పాలు మరియు నీళ్లు సమానం అవుతాయి. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాకు ఇంగ్లీష్లో కూడా చెప్పండి అంటే మాట్లాడి అర్థం అవుతుంది అండి, క్లియర్. 20 లీటర్ల మిశ్రమం ఉంది, అందులో దెర్ ఇస్ ఏ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:1. దెన్ హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు గెట్ ఈక్వల్ ఇన్ దట్ రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ అనే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మీకు రేషియోస్ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్పాము, వీటిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రేషియో ఏ విధంగా ఉంది, 3:1గా ఉంది. అంటే మొత్తం ఎన్ని భాగాలు, 4 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలండి, 4 భాగాలు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎంత నీరు కలిపితే అంటున్నాడు, అంటే ఏం కలపమంటున్నాడు, నీరుని మాత్రమే కలుపమంటున్నాడు, మిల్క్ని కాదు. కాబట్టి మిల్క్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, కాబట్టి 3 లాగానే ఉంటుంది. ఎంత నీరుని కలిపితే అవి రెండు సమానం అవుతాయి అంటున్నాడు. అంటే 3కి వాటర్ కూడా 3 టైమ్స్ కావాలి. సో 3:3, దట్ ఇస్ నథింగ్ బట్ 1:1. అంటే ద థాట్ ప్రాసెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం వాటర్ కలుపుతున్నాం, మిల్క్ అదే విధంగా ఉంది, కాబట్టి మిల్క్ని మిల్క్ లాగే తీసుకోండి, 3కి 3 గానే తీసుకోండి. వాటర్ని మాత్రము ఏమన్నాడు, రెండు సమానం అన్నాడు, కాబట్టి 3:3, రైట్. అండ్ దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, వాటర్ అనేది ఎన్ని భాగాలు కలిపాం, 1 నుంచి 3 అంటే 2 భాగాలు కలిపాం. సో స్టార్టింగ్లో ఉన్న మొత్తం మిక్చర్ ఎన్ని భాగాలు, 4 భాగాలు. 4 భాగాల మిక్చర్ ఎన్ని లీటర్లు, 20 లీటర్లు అయితే నువ్వు కలుపుతున్న 2 భాగాల యొక్క వాల్యూ ఎంత, 10 లీటర్లు. సో ఎంత కలిపాము నువ్వు నీరును, 10 లీటర్ల నీటిని కలిపాము. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్. అంటే ఈ విధమైన అప్రోచ్ అనేది మీకు ఉండాలి, మన విద్యార్థులకైతే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇందులో ఏజెస్ ప్రాబ్లం కూడా ఇదే విధంగా వస్తుంది. ఏజెస్కి సంబంధించి చూడండి, రేషియోలో ఇక్కడ మిల్క్ స్థిరంగా ఉంచాం కదా, ఏజెస్లో ఏం చేయాలంటే రేషియోల మధ్య గ్యాప్ని ఈక్వల్గా ఉంచుకోవాలి. రేషియో మధ్య గ్యాప్ ఈక్వల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బీల యొక్క వయస్సులు ప్రస్తుతం 3:5, ప్రస్తుతం 3:5. ఓకే, కొన్ని సంవత్సరాల తర్వాత వారి యొక్క వయస్సుల నిష్పత్తి 7:11. వారి వయస్సుల నిష్పత్తి ఎంతండి, 7:11. ఎన్ని సంవత్సరాలు, దాదాపు ఒక 10 సంవత్సరాల తర్వాత అనుకోండి. 10 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 7:11. అయినా ప్రస్తుతం వారి వయసులు ఎంత అని కానీ, 5 సంవత్సరాల తర్వాత వారి వయసులు ఎంత కానీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏమంటున్నాను, రేషియో యొక్క గ్యాప్ ఈక్వల్ ఉండాలి. ఏజెస్ ప్రాబ్లమ్స్లో 3 to 5 గ్యాప్ ఎంత, 2. 7 to 11 గ్యాప్ ఎంత, 11. 7 to 11 గ్యాప్ ఎంత, 4. అంటే 2కి 4 ఈక్వల్ ఉందా, లేదు. కాబట్టి దీన్ని ఈక్వల్ చేయాలంటే 2 4కి ఈక్వల్ అవ్వాలంటే డబుల్ అవ్వాలి. అంటే ద రేషియో విల్ బికమ్స్ 6:10. దిస్ ఈజ్ 7:11. ఒక్కొక్కటి వయసు ఎంత పెరిగింది, ఒక భాగం పెరిగింది. ఒక భాగం 10 సంవత్సరాలు అయితే ఏ యొక్క వయసు 6 భాగాలు ఎంత, 60 సంవత్సరాలు. అంటే ఇలాంటి నరేషన్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే రేషియో ప్రపోర్షన్స్లో మనకు మార్పుకు లోను అయ్యే ప్రశ్నల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. కాబట్టి మిక్చర్ అలిగేషన్ అండ్ రేషియో ప్రపోర్షన్స్ ఆ విధంగా మీరు చూడాలి. ఇక మీకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్. మీరు ప్రాఫిట్ అండ్ లాస్లో ముఖ్యంగా చూసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే రెండు వస్తువుల ప్రాబ్లమ్స్. అంటే రెండు వస్తువులు ఇచ్చి ఒకే ధరకి అమ్మాము, ఒకదాని మీద కొంత శాతం లాభం వచ్చింది, మరొక దాని మీద కొంత శాతం నష్టం వచ్చింది, అయినా మొత్తం మీద అతడికి వచ్చే లాభము లేదా నష్ట శాతం ఎంత అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ డిస్కౌంట్ అండ్ ప్రాఫిట్ రిలేటెడ్ పైన క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక వస్తువుపై 20% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ తిరిగి 20% లాభం రావాలంటే ఆ వస్తువు యొక్క ధరను ఎంత శాతం పెంచి అమ్మాలి అన్న టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు చూడండి. సో మొత్తం మీద అర్థమెటిక్ పైన ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఆల్జీబ్రా. ఇక్కడ చూడండి, ఆల్జీబ్రా అనేది వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్. సో ఇందులో మనకి సబ్ టాపిక్స్ ఏముంటాయి, సో ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే లీనియర్ ఈక్వేషన్స్.
నెక్స్ట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, 1 వేరియబుల్ ఆర్ 2 వేరియబుల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, రెండు. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ and quadratic equations and cubic equations and expressions whatever it is, ఏదన్నా కావచ్చు. సో ఇది మీకు ఇంటర్మీడియట్ వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ అండ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ పైన మీకు ఫస్ట్ థింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ పైన మనకి ఆ రేఖల యొక్క ఆ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క స్వభావం పైన క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్యారలల్ లైన్స్ ఎప్పుడవుతాయి, డిపెండెంట్ లైన్స్ ఎప్పుడవుతాయి అన్న దాని మీద కానీ, లేకపోతే ఇచ్చిన లైన్కి ప్యారలల్గా ఉండే లైన్ని కనుక్కోవడం కానీ, ఇచ్చిన లైన్కి డిపెండెంట్గా ఉండే లైన్ని కనుక్కోవడం కానీ, వాటి యొక్క నియమాల పైన మనకి క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ రెండో కేసు ఏంటంటే ఆ లీనియర్ ఈక్వేషన్స్ కనుక ఉంటే అవి ఇంటర్సెక్టింగ్ పాయింట్ పైన క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి అన్న దాని మీద. ఇంటర్సెక్ట్ అవ్వడం అంటే ఏంటి, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, ఒక సరళ రేఖ ఇలా వెళ్తుంది, ఒక సరళ రేఖ ఇలా వెళ్తుంది, ఇవి రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి అని అంటే ఇచ్చిన ఆప్షన్స్ ద్వారా ఎప్పుడైతే రెండు రేఖలు ఇంటర్సెక్ట్ అవుతాయి అది ఉమ్మడి బిందువు అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ని ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుంది, ఇచ్చిన ఆప్షన్ ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేసినా కూడా సాటిస్ఫై అవుతుంది. మీరు ఎక్కువగా ఈ ఆల్జిబ్రా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. మీకు ఇందులోనే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కానీ మీకు ఏముంటాయంటే రాతపూర్వకమైన లెక్కలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్స్ అనుకొని చేసే క్వశ్చన్స్ అంటాం కదా మనం, మీరు జనరల్గా ఎక్స్ అనుకొని చేస్తారు, మన విద్యార్థులు వేరే రకంగా చేస్తారు. ఎక్స్ అనుకొని చేస్తే మీకు అది ఒక అకాడమిక్ లెవెల్లో పెద్ద క్వశ్చన్ అవుద్ది. కాబట్టి ఎక్స్ అనుకొని చేయడం కాకుండా ఆప్షన్, సో ఏదైతే నువ్వు ఎక్స్ అనుకుంటావో ఆ ఆన్సర్ అనేది ఆప్షన్లో ఉంటుంది కాబట్టి ఆప్షన్ని తీసుకెళ్ళి ఇచ్చిన క్వశ్చన్లో సిచ్యువేషన్లో మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏదైతే ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో అది నీ ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అక్కడ. ఇంకొకటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ క్యూబిక్ ఈక్వేషన్స్ కావచ్చు, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ క్యూబిక్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు. ఇక్కడ జీరోస్ అండ్ రూట్స్ పైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఆల్ఫా బీటా అనే రూట్స్ ఆర్ జీరోస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ అయితే, ఆల్ఫా బీటా గామా అనే 3 రూట్స్ క్యూబిక్ ఎక్స్ప్రెషన్ సంబంధించినవి. వీటికి సంబంధించి వాటి సమ్ ఆఫ్ రూట్స్ పైన క్వశ్చన్ వస్తుంది, వాటి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ పైన క్వశ్చన్ వస్తుంది. సమ్ ఆఫ్ రూట్స్ పైన క్వశ్చన్ వస్తుంది, సమ్ ఆఫ్ ఎనీ 2 రూట్స్ పైన క్వశ్చన్ వస్తుంది, ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ఎనీ 2 రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ పైన క్వశ్చన్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఇది ఏపీలో ఉంటే కండిషన్ ఏ విధంగా ఉంటుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ క్యూబిక్ ఈక్వేషన్స్ కానీ ఏపీ అండ్ జీపీలో ఉన్నప్పుడు కండిషన్ ఏ విధంగా ఉంటుందని డైరెక్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంటుంది. వాటిని ఒకసారి కూడా మీరు టచ్ చేయండి, చెక్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏదైనా ఇచ్చిన క్యూబిక్ ఈక్వేషన్స్ కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ డివిజబుల్ అంటే ఫ్యాక్టర్ అడిగినా లేకపోతే దాని యొక్క జీరోస్ అడిగినా ఆప్షన్స్ని చెక్ చేయడం అనేది అయితే మర్చిపోకండి. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆప్షన్స్ చెక్ చేయడం ద్వారా మనం 10 నుంచి 20 సెకండ్ల లోపే మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలుగుతాము. క్వశ్చన్ని చాలా క్విక్గా చదవాలి. క్వశ్చన్ చివరి నుంచి చదవడం మొదలు పెట్టండి. చివరిలో ఏమడుగుతున్నాడు, ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు ఒకసారి చూడండి, దానికి రిలేటబుల్గా అంశాలు ఏమిచ్చాడో కూడా చూడండి, సరిపోద్ది. అంటే మొత్తం లైన్ టు లైన్, పదం టు పదం, వర్డ్ టు వర్డ్ మనం చదవాల్సిన అవసరం లేదండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ద క్రీమ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటిది, ప్రశ్న ఏమడుగుతున్నాడు, దానికి రిలేటబుల్గా ఇన్ఫర్మేషన్ ఏమిచ్చాడు అది మాత్రమే చూసుకోవాలి ఎక్కువగా, రైట్. అండ్ వాటిని యాక్చువల్గా మనకు ఆఫ్లైన్ పేపర్ ఉంటేనేమో మనం రౌండప్ చేసుకోవడం కానీ పెన్సిల్తో అట్లాంటివి చేసుకునే వాళ్ళం, కానీ ఆన్లైన్ కాబట్టి మనకు అంత టైం ఉండదు. కానీ ఎక్కువగా ఫోకస్డ్గా మనం ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఏమిచ్చాడు, క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అన్న దాని మీద ఫోకస్గా ఎక్కువగా ఎప్పుడూ ఉండాల్సి ఉంటుంది. సో ఇది మనము ఆల్జిబ్రాకి సంబంధించి మీరు ఒక్కసారి మళ్ళీ చూసుకోవాల్సిన అంశాలు. ఇక మోస్ట్గా జామెట్రీ, ఎక్కువ మందికి ప్రశ్నలు జామెట్రీ అండ్ అర్థమెటిక్లో పాపం దాన్ని లాస్ అవుతున్నారు క్వశ్చన్స్, అర్థమెటిక్, జామెట్రీ అండ్ మెన్సురేషన్ ఈ మూడింట్లో. ఎందుకంటే మూడింటిలో కూడా ఎక్కువగా టైం తీసుకోవడం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి టైం టేకింగ్ అనేది ఉంది కాబట్టి అదొక ప్రాబ్లం ఉంది. సో దానికి మనం ఒక సొల్యూషన్ చెప్దాం. ఫస్ట్ జామెట్రీ విషయానికి వస్తే, జామెట్రీలో మీరు చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ఫస్ట్ థింగ్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్. ట్రయాంగిల్లో మరీ ముఖ్యంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇది మీకు 10th క్లాస్లో ఉంటుంది.
పైథాగరస్ థీరం పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో మీకు పైథాగరస్ థీరం పైన పైథాగరన్ ట్రిప్లెట్స్కి సంబంధించి క్వశ్చన్ కావచ్చు, లేదంటే లంబ కేంద్రం నుంచి అంటే లంబం నుంచి ఎదుటి భుజానికి గీసిన లంబానికి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, ఆ భుజాల మధ్య రిలేషన్షిప్ కావచ్చు. వీటిని ఒకసారి జాగ్రత్తగా చూడండి. రైట్, ఇప్పుడు క్లాస్ అంతా చెప్పుకుంటా పోతే మీకు టైం వేస్ట్. సో అంత చెప్పే అది కూడా ఉండదు, ఎందుకంటే మీరు చూసుకోవాల్సింది అది. ఇప్పుడు ఈ టైంలో మీరు చెక్ చేయాలి. రైట్ యాంగిల్కి సంబంధించి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్గా చూడండి. అండ్ దాంతోపాటు ట్రయాంగిల్లో సిమిలర్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్, అదేవిధంగా కాంగ్రియంట్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్, సరూప త్రిభుజాలు అండ్ సర్వసమాన త్రిభుజాల యొక్క ప్రాపర్టీస్, రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ సిమిలర్ ట్రయాంగిల్ యొక్క ప్రాబ్లమ్స్, ఎక్స్ వాల్యూ కనుక్కోవడం పైన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనకి ట్రయాంగిల్ ఒకటి ఇచ్చేసి ఇలా ఒక సమాంతర రేఖ ఇస్తాడు. సో అలా సమాంతర రేఖ వచ్చినప్పుడు ఇటు 3, ఇటు 5, ఇటు ఎక్స్ ప్లస్ 3 అయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని కానీ, సో ఇది 10 ఇది 6 అయితే అన్నట్టుగా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇది మనకి దేని మీద ఆధారపడి ఉంటుంది? టేల్స్ థీరం పైన ఆధారపడి ఉంటుంది. అండ్ దాంతోపాటు మిడ్ పాయింట్ థీరం కూడా వస్తుంది మీకు. మిడ్ పాయింట్ థీరం కూడా ఇక్కడ నుంచే ఉద్భవిస్తుంది. కాబట్టి వాటిపైన కొంచెం ఎక్స్ ఫైండ్ అవుట్ చేసేదానిపైన ప్రాబ్లమ్స్ చూడండి. దాంతోపాటు ఇలా సమాంతర రేఖ, ఒక భుజానికి సమాంతర రేఖ గీసినప్పుడు పైన ఏర్పడ్డ త్రిభుజ వైశాల్యానికి మొత్తం త్రిభుజ వైశాల్యానికి రేషియో అడుగుతాడు. అండ్ ఇక్కడ చూడండి, నేను చిన్న లెక్క కాబట్టి నేను ఇలా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇది సమాంతర రేఖని గీశాడు. రైట్, ఇప్పుడు ఇది 10 సెంటీమీటర్లు, ఇది 6 సెంటీమీటర్లు. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ అనుకోండి. సో ఇప్పుడు నీ క్వశ్చన్ ఏమంటాడంటే ఏరియా బిట్వీన్ ట్రయాంగిల్ ఏడిఈ టు ట్రయాంగిల్ ఏబిసి యొక్క రేషియో ఎంత అని అంటాను. రైట్, నువ్వు గమనించాల్సింది వెరీ సింపుల్ థింగ్. సో ఇక్కడ ఈ చిన్న భుజం ఎంత ఉంది? 6 యూనిట్లు. చిన్న భుజం దేనికి సంబంధించింది? చిన్న ట్రయాంగిల్కి సంబంధించింది. పెద్ద భుజం దేనికి సంబంధించింది? పెద్ద ట్రయాంగిల్కి సంబంధించింది. కాబట్టి 10 యూనిట్లు. ట్రయాంగిల్ ఏడిఈ ఈజ్ ప్రపోర్షనల్ టు ట్రయాంగిల్ ఏడిసి. సో దట్ ఈజ్ 6 స్క్వేర్ ఇస్ టు 10 స్క్వేర్. ఏరియా కాబట్టి భుజాల యొక్క నిష్పత్తికి వర్గంలో ఉంటుంది. సో 3 స్క్వేర్ అండ్ 5 స్క్వేర్, దట్ ఈజ్ 9:25 ఇస్ ద రేషియో. అండ్ అలా కాకుండా ట్రయాంగిల్ ఏడిఈ టు అదే క్వాడ్రిలేటరల్ బిసిడిఈ పైన క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? ఈ పైన ఉన్న చిన్న ట్రయాంగిల్కి కింద ఉన్న దీనికి మధ్య గల రేషియో ఎంత అని అడుగుతారు. చాలా మంది పొరపాటుగా సేమ్ 9:25 పెడతారు. మీరు ఇక్కడ చూడండి, ఈ మొత్తం ఏరియాలో పైన పార్ట్ 9, మొత్తం ట్రయాంగిల్ యొక్క పార్ట్ 25. మొత్తం ట్రయాంగిల్ యొక్క ఏరియా 25 యూనిట్లు. పై పార్ట్ 9 యూనిట్స్ అయితే కింది పార్ట్ ఎంత ఉంటుంది? 16 యూనిట్స్ ఉంటుంది. దట్ ఈజ్ 9:16. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది సిమిలర్ ట్రయాంగిల్లో. ఒకసారి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు చూడండి. 8th, 9th, 10th క్లాస్ యొక్క దాని ఏమంటారు, 8thలో నాకు తెలిసి ట్రయాంగిల్స్ ఉందో లేదో గుర్తులేదు సరిగ్గా. 8th, 9th, 10thకి సంబంధించి జామెట్రీ పార్ట్స్, ట్రయాంగిల్స్ అయితేనేమి, క్వాడ్రిలేటరల్ ప్రాపర్టీస్ అయితేనేమి, అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ అయితేనేమి, ఏదైనా సరే మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇది క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ మీడియన్కి సంబంధించి సపరేట్గా మీరు ఒకసారి చూసుకోండి. మీడియన్ అండ్ సెంటర్స్, మధ్యగత రేఖల యొక్క మిలిత బిందువు ఏమవుతుంది? లంబాల యొక్క మిలిత బిందువు ఏమవుతుంది? కోణ సమద్విఖండన రేఖల యొక్క మిలిత బిందువు ఏమవుతుంది? ఇలా మనం త్రిభుజంలో గీయగలిగిన రేఖలు, ఆ రేఖల యొక్క మిలిత బిందువు ఏమవుతుంది, వాటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది, ఆయిలర్ లైన్ అంటే ఏంటి అని కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఈ ట్రయాంగిల్కి సంబంధించిన ప్రాపర్టీస్లో. అండ్ సేమ్ థింగ్ క్వాడ్రిలేటర్స్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. క్వాడ్రిలేటరల్స్లో సైడ్స్ అండ్ డయాగ్నల్స్ ఏ విధంగా ఉంటున్నాయి? డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి, డయాగ్నల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి, డయాగ్నల్స్ పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ చేసుకుంటాయి. అది ఏ సందర్భంలో అవుతుంది? అండ్ దాని పక్కపక్కన ఉన్న కోణాలు ఏ విధంగా మారుతున్నాయి అన్న అంశం మీద కూడా మీరు ఒకసారి ఫోకస్ చేసి చూసుకోండి. నాకు తెలిసి ఈసారి ప్రశ్న రాంబస్ ఆర్ ట్రెపీజియం పైన క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి రెండిటి యొక్క ప్రాపర్టీస్ మీరు జాగ్రత్తగా చూడండి. యాంగిల్స్ పైన రావచ్చు, లేదంటే డయాగ్నల్స్ పైన రావచ్చు, లేదంటే వాటి యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడం పైన కూడా రావచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ సర్కిల్కి సంబంధించి మనం గమనిస్తే
జామెట్రీలో మనకి ఇక ఫైనల్గా మిగిలినది సర్కిల్. సర్కిల్లో మనకి లెంత్ ఆఫ్ టాంజెంట్ పైన ఆర్ లెంత్ ఆఫ్ కార్డ్ పైన అండ్ లెంత్ ఆఫ్ ఆర్క్ పైన మనకి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటు ఒక వృత్తానికి గీసిన 2 స్పర్శరేఖల మధ్య కోణానికి కూడా మనకి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు ఒక వృత్తం నుంచి స్పర్శరేఖకి మనం లంబకోణ త్రిభుజానికి ఏర్పాటు చేస్తాం కదా, అంటే రేడియస్కి మధ్యలో ఉన్న సంబంధం పైన క్వశ్చన్ రావచ్చు. లేదంటే వృత్తం ఉంది, వృత్తం నుంచి మనం ఒక కార్డ్ తీసుకున్నాము, ఇది కేంద్రమైంది, కేంద్రం నుంచి కార్డుకి మనం వృత్తానికి ఒక లంబరేఖని గీస్తే ఆ లంబం ఏం చేస్తుందంటే ఈ కార్డుని సమానంగా విభజిస్తుంది. అప్పుడు ఈ రేడియస్ అండ్ ఈ డిస్టెన్స్ ఈ లెంత్ల మధ్య సంబంధం పైన క్వశ్చన్ అడగొచ్చు. లేదంటే ఒకవేళ ఈ కార్డుకి ఈక్వల్ లెంత్లో రేడియస్ కనుక ఉంటే అప్పుడు ఏమవుతుంది అని కూడా క్వశ్చన్ అడగొచ్చు. లేకపోతే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్ అన్నప్పుడు కార్డు యొక్క లెంత్ శూన్యమవుతుంది. అండ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్ అన్నప్పుడు ఏమవుతుంది అన్నది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇది లెంత్ ఆఫ్ ఆర్క్ అంటే లెంత్ ఆఫ్ కార్డు పైన మీకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది ఈ సర్కిల్స్లో మీరు గమనిస్తే. అండ్ సర్కిల్స్లో మీకు 2πr చుట్టుకొలత మరియు πr² వృత్తం యొక్క వైశాల్యానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. బాగా జాగ్రత్తగా చూడండి. నేను చాలా క్లాసెస్లో చెప్పా, అది ఒక యూనిట్ ఆఫ్ టైంని మీరు అంటే యూనిట్ ఆఫ్ పీరియడ్స్ యూనిట్ ఆఫ్ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 7 సెంటీమీటర్స్ రేడియస్ ఉంటే దాని వైశాల్యం ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క సర్కంఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది, అది డబల్ అయినప్పుడు దాని యొక్క రేడియస్ అండ్ సర్కంఫరెన్స్ అనేది ఏ విధంగా మారుతుందో ఒకసారి టేబుల్ రూపంలో కూడా క్లాస్లో చెప్పి ఉన్నాను. నేను ఒకసారి చూడండి, అంటే గుర్తుంటే చూడండి, నోట్స్ రాసుకున్నప్పుడు. అందుకే నేను క్లాస్ చెప్పేటప్పుడు చెప్తాను, మీరు జాగ్రత్తగా నేను ఏదైతే చెప్తున్నానో, నేనైతే మాట్లాడుతున్నానో దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి అని చెప్తూ ఉన్నాను. చాలామంది ఏం చేస్తారంటే ఆన్లైన్ క్లాసెస్ అంటే ఏదో ఒక నెగ్లిజెన్సీ, అంటే వాడు పడుకొని వింటారు పాపం విద్యార్థులు, లేదంటే వంట చేస్తూ వింటారు, పిల్లలకి ట్యూషన్ చెప్తూ వింటారు, అంటే చదువు చెప్తూ వింటారు, లేకపోతే బట్టలు మడత పెడుతూ వింటూ ఉంటారు. అంటే ఎట్లా పాపం కుదరదు పాపం. ఓకే, కానీ అలా చేయకూడదండి. ఆన్లైన్ క్లాస్ అంటే సీరియస్గా రెగ్యులర్గా మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్తే ఎంత నిష్టతో అంటే క్లాస్ రూమ్లో కూర్చొని మంచి ఫ్యాన్ వచ్చే గాలి వచ్చే చోట వెలుతురు వచ్చే చోట ఏ విధంగా కూర్చుంటారో, సార్ చెప్పేది ప్రతిదీ ఏ విధంగా అయితే నోట్ చేసుకుంటారో ఆ విధంగా నోట్ చేసుకొని వినడానికి ట్రై చేయాలి. అలా ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నోట్స్ ప్రిపేర్ చేసుకొని మనం చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని, ఈచ్ అండ్ ఎవ్రీ గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ వస్తున్నారో వాళ్ళు చాలా బాగా సక్సీడెడ్గా రాస్తూ ఉన్నారు. మన టీజీటీలో 60కి పైగా మార్క్స్ స్కోర్ చేసే విధంగా కూడా వాళ్ళు పరీక్షను రాశారు. సో రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది, రైట్? అది అంటే మనం చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవుతూ వెళ్తే మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని మనం ఈజీగా మనం ఇప్పుడు రివిజన్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్లో కూడా అంతే ఈజీగా మనము పెర్ఫామ్ చేయొచ్చు. అంటే ఏమైపోయిందంటే ఒకప్పుడు స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి కోచింగ్ అని అంటే ఒక 20-25 వేలు ఫీజు, ఒక 6-7 నెలలు హాస్టల్, అంటే అదొక 30-35 వేలు, అంటే మొత్తం మీద ఒక 60-70 వేల ఖర్చుతో కూడుకున్న డిఎస్సి ప్రిపరేషన్ అనేది ఉండేదండి. దాదాపు 60,000 రూపీస్ ఖర్చు అయ్యేది డిఎస్సి ప్రిపరేషన్ ఒకప్పుడు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక 10,000 జేబులో ఉంటే చాలు, రాష్ట్రంలో ఉన్న అందరూ మాస్టర్ల క్లాసులు మన చేతిలో ఉంటాయి. పలానా లింగరాజ్ సార్ మాస్టర్ క్లాస్ ఉంటుంది, పలానా ఎక్స్ సార్ క్లాసులు ఉంటాయి, పలానా వై సార్ క్లాసులు ఉంటాయి, పలానా జెడ్లో ఉన్న టెస్టులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ పెట్టుకొని కుప్పగా పెట్టేసుకొని మనం ఏం చేస్తామంటే ఈరోజు లింగరాజ్ సార్ క్లాస్ విన్నాం, ఈరోజు పలానా ఆయన క్లాస్ విన్నాం, మొన్న ఇంకో ఆయన క్లాస్ విన్నాం. ఇట్లా రకరకాలుగా మనం వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క ప్రిపరేషన్ స్ట్రీమ్ లైన్ అవ్వదు. ఎందుకంటే ఒక్కొక్క మాస్టర్ యొక్క పంత, ఒక్కొక్క టీచర్ క్వశ్చన్ని అర్థం చేసుకునే విధానం, పిల్లలకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైతే ఒక్కరిని నమ్ముకొని ఫాలో అవుతూ వస్తారో వాళ్ళు వెల్ పెర్ఫామ్ చేస్తారు ఎగ్జామినేషన్లో. అది నన్ను అనట్లే, ఎవరినైనా సరే. ఇప్పుడు పలానా ఎక్స్ని ఫాలో అవ్వండి, పూర్తిగా ఎక్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు సిలబస్ని చూడండి, ఎక్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని థాట్ ప్రాసెస్ని మీరు అలవాటు చేసుకోండి ఎగ్జామినేషన్లో, అప్పుడు సక్సెస్ అవుతారు. నన్నే ఫాలో అవుతా అంటారు, నన్నే ఫాలో అవ్వండి. లేకపోతే వేరే వాళ్ళనే ఫాలో అవుతారంటే వేరే వాళ్ళనే ఫాలో అవ్వండి. మీరు 10 పుస్తకాలు ముంగటేసుకొని 10 రకాల టెస్టులను అటెంప్ట్ చేస్తూ రకరకాల ప్రయోగాలు చేస్తూ పోతే అది సక్సెస్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే కన్సిస్టెంటీ
కన్సిస్టెన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే రిపిటేషన్ ఆఫ్ వర్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దాన్ని డ్రిల్ అంటాం మనం మెథడాలజీలో. డ్రిల్ అంటాం అంటే మీరు ప్రతిసారి చెప్తూ ఉంటారు. ఒక కాన్సెప్ట్కి సంబంధించి 10 క్వశ్చన్లు చేయడం కంటే ఒక కాన్సెప్ట్కి సంబంధించి ఒక క్వశ్చనే 10 సార్లు చెయ్యి, పర్ఫెక్షన్ వస్తుంది. రైట్ అండ్ పర్ఫెక్షన్ వస్తుంది. సో అట్లా మీరు చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ కనుక్కోవడం ఉందనుకోండి, లెంత్ కనుక్కోవడం ఉంటే నువ్వు లెంత్ కనుక్కునే క్వశ్చన్ని ఒక 3-4 సార్లు సేమ్ క్వశ్చన్ని నువ్వు ప్రాక్టీస్ చేసావనుకోండి, అది నీకు బ్రెయిన్లో నీకు స్ట్రీమ్ లైన్ అవుద్ది. ఫార్ములాలు బట్టి పడట్లేదు, కాన్సెప్ట్ ప్రకారం చేయండి అంటున్నాను. సో అట్లా నువ్వు చేయాల్సింది ఫస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రిపరేషన్ని పూర్తి చేసుకుంటే నువ్వు ఆ తర్వాత 100 టెస్ట్ రాస్తావా 1000 టెస్ట్ రాస్తావా తర్వాత విషయం. ఓకే, అందుకే నేను చెప్పా జస్ట్ ఒక 5 గ్రాండ్ టెస్ట్ పెట్టాం. మొన్ననే మీకు స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ కూడా మేము కండక్ట్ చేసాం. ఇప్పటికి కూడా యాప్లో ఉంది. మీరు అటెంప్ట్ చేస్తా అంటే అటెంప్ట్ చేయొచ్చు. స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ అనేది మీకు యాప్లో అందుబాటులో ఉంది. యాజ్ పర్ ద సిలబస్, యాజ్ పర్ ద బ్లూ ప్రింట్ ప్రకారము గతంలో వచ్చిన క్వశ్చన్స్ సరళి ఆధారంగా మీకు తయారు చేయడం జరిగింది. ఒక అటెంప్ట్ చేస్తా అంటే ఈరోజు రాత్రి సాయంత్రం అట్లా అటెంప్ట్ చేసుకొని రిలాక్స్ అవ్వండి. ఎందులో వస్తున్నాయి మార్క్స్, ఎందులో పోతున్నాయి మార్క్స్ అనేది కూడా మీకు తెలుస్తుంది. దానికి సంబంధించి మీకు క్లియర్గా 80 క్వశ్చన్లకు సంబంధించి కంటెంట్, 40 క్వశ్చన్లకు సంబంధించి మెథడాలజీ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా దాంతో పెట్టాం. ప్రతి ప్రశ్నని ఎలా అటెంప్ట్ చేయాలి, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ క్వశ్చన్ ఏ విధంగా అటెంప్ట్ చేస్తాం, జామెట్రిక్ క్వశ్చన్ ఏ విధంగా అటెంప్ట్ చేస్తున్నాం, ట్రిగోనోమెట్రిక్ క్వశ్చన్ ఏ విధంగా అటెంప్ట్ చేస్తున్నాం అన్నది మీకు అక్కడ క్వశ్చన్ చూస్తే ఇది ఈ రకంగా అటెంప్ట్ చేయొచ్చా, మనం ఇలా లెంతీగా చేసాం ఇది తప్పు, సో మాస్టర్ గారు ఇలా చేశారు కాబట్టి ఇలా చేయాలి అన్నది మీకు అక్కడ అర్థమవుద్ది. ఒకసారి కావాలంటే చూడండి, ఆ స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ అనే కోర్స్ ఉంటుంది. ఒక టెస్ట్ ఉంటుంది. టెస్ట్ రాయకపోయినా సరే మీరు ఆ 2 వీడియోస్ అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. కంప్లీట్ రివిజన్ అవుతుంది. సెకండ్ మనం జామెట్రీలో ఉన్నాం. అండ్ హియర్ సో సర్కిల్స్కి సంబంధించి టాంజెంట్స్ కానీ, కార్డ్ కానీ, ఆర్క్ కానీ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సర్కంఫరెన్స్ అండ్ పై ఆర్ స్క్వేర్ పైన క్వశ్చన్ ఉంటుంది. ఇక మెన్సురేషన్ క్వశ్చన్కి వచ్చేసరికి మెన్సురేషన్ మనం 2 భాగాలుగా చూడొచ్చు. ఒక 2 డైమెన్షనల్ మెన్సురేషన్, ఇంకోటి 3 డైమెన్షనల్ మెన్సురేషన్. అంటే ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ ఒక చాప్టరు, వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ అనేది ఒక చాప్టర్. ఇక్కడ ప్రతిసారి కూడా 2Dలో కానీ 3Dలో కానీ పర్సెంటేజ్ లెవెల్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏ విధంగా అడుగుతున్నారు? దీర్ఘచతురస్రాకారంలో ఎల్ అండ్ బి ఉందనుకోండి, ఎల్ అండ్ బి ఉంది. ఎల్ అనేది 20% పెంచాము, బెర్త్ అనేది 20% తగ్గించాము, అయినా ఏరియాలో వచ్చే మార్పు ఎంత అని అంటారు. ఏరియాలో వచ్చే మార్పు ఎంత? సో రకరకాల ఫార్ములాస్ ఉంటాయి మీ దగ్గర. x + y - xy/100 అని సంథింగ్ ఏదో ఉంటుందండి. నేను అంతా ఏమీ చెప్పాను, సింపుల్గా ఒక మాట చెప్తాను. ఏంటి ఆ మాట అంటే, మామూలుగా లెంత్ 100 ఉంటుంది, బెర్త్ కూడా 100 ఉంటుంది. 100% కాబట్టి. సో ఒరిజినల్ ఏరియా L × B 100 × 100 అంతేగా. ఇప్పుడు చూడండి మార్పు, పెరిగిన L 20% కాబట్టి 120, తగ్గిన B 20% కాబట్టి × 80, దట్ ఈజ్ ఈక్వల్ టు × 100. పర్సెంటేజ్ చేంజ్ కావాలి. ఇది ఒరిజినల్, ఇది న్యూ. సో 2 సున్నాలకు 2 సున్నాలు, 2 సున్నాలకు 2 సున్నాలు, 12 ఇందులో 96% వచ్చింది. అంటే పర్సెంటేజ్లో చూస్తే అది 96%గా ఉంది. అంటే ఓవరాల్గా ఎంత తగ్గింది? 4% తగ్గింది. మీ దగ్గర బ్రహ్మాండమైన షార్ట్ కట్ ఉంటుంది సార్, 2 4% సార్, ఇది ఆల్వేస్ తగ్గుద్ది సార్ అంటారు. అది నాకు తెలుసు అండి. ఒక పర్సెంటేజ్లు మారితే, 2 పెరిగితే, 2 తగ్గితే, రైట్. ఒకవేళ 4% తగ్గింది అయినా బ్రెడ్త్ యొక్క పర్సెంటేజ్లో మార్పు ఎంత? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ని 20% పెంచినప్పటికీ ఏరియాలో నో చేంజ్, ఏరియాలో మార్పు రాలేదు, అయినా బెర్త్లో వెడల్పులో మార్పు శాతం ఎంత అని రివర్స్లో క్వశ్చన్ అడిగితే నువ్వేం చేస్తావు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, చెప్పే కాన్సెప్ట్ని జాగ్రత్తగా వినడానికి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి తప్ప జడ్జ్ చేయడానికి మనం చేయకూడదు. ఓకే, సో క్వశ్చన్ ఇప్పుడు ఏంటి? అది పొడవుని 20% పెంచినప్పటికీ దాని వైశాల్యంలో మార్పు రాకుండా ఉండాలంటే వెడల్పుని ఎంత మార్చాలి అంటున్నారు. సో వెరీ సింపుల్ అండి. ఏదైతే చేంజ్ జరిగిందో ఆ చేంజ్ని తగ్గించాలి. 20% పెరిగి 20% తగ్గిస్తే అయిపోద్ది కదా, రైట్, తగ్గించాలి. కానీ ఎప్పుడు తగ్గించాలంటే పెంచిన దాన్ని తగ్గించాలి. ఏదైనా 20% పెరిగితే 120 అవుద్ది, దాంట్లోంచి 20 తగ్గించాలి. 20/120 × 100, 21 26
1/6 యొక్క పర్సెంటేజ్ 16 తగ్గించవలసి ఉంటుంది. అంటే ఇట్లా పర్సెంటేజెస్ ఓరియంటేషన్ లో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అండ్ స్క్వేర్ యొక్క చుట్టుకొలత రెండు సమానమైతే వాటికి సంబంధించి ఏరియాస్ పైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటది. అండ్ ఫెన్సింగ్ కు సంబంధించి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటది. బాట వైశాల్యానికి సంబంధించి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటది. మీరు మెన్సురేషన్ కి సంబంధించి ఏం చేస్తారు అని అంటే, సో టెక్స్ట్ బుక్ 9th and 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న కేవలం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మాత్రమే చూసుకొని వెళ్ళండి. కేవలం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మాత్రమే చూసుకొని వెళ్ళండి. సో మీకు సిలబస్ కవర్ అవుద్ది అండ్ రివిజన్ కూడా పూర్తవుద్ది. ఇక 3Dకి వచ్చేసరికి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్పియర్ పైన ఎక్కువ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉందండి. ఒకసారి స్పియర్ ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. స్పియర్ ని మెల్ట్ చేసి క్యూబ్ తయారు చేస్తాడు, స్పియర్ ని మెల్ట్ చేసి కోన్ ని తయారు చేస్తాడు, స్పియర్ ని మెల్ట్ చేసి సిలిండర్ ని తయారు చేస్తాడు. అలా కావచ్చు. లేదంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పైన క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉందండి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పైన ఛాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైనపు ముద్ద, గోళాకారంగా ఉన్న ఒక మైనపు ముద్ద ఉంది, దాన్ని కొవ్వొత్తులాగా తయారు చేస్తున్నారు, ఎన్ని కొవ్వొత్తులు కావాలి అంటారు. అంటే ఇక్కడ ఏమైందంటే ఒక వస్తువు మార్పు జరిగినప్పుడు, అంటే వస్తువు యొక్క మార్పు అంటే ఏంటి, వస్తువు యొక్క ఆకారం మారినప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఈక్వల్ గా ఉంటుంది. సో మొదటి వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు రెండో వాల్యూమ్. ఒకవేళ స్పియర్ నుంచి సిలిండర్ కి మార్చామనుకోండి, ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సిలిండర్స్ కి ఈక్వల్ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ దాంతో పాటు మీకు పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇక్కడ వస్తాయి. అదే విధంగా కంపారిజన్ పైన క్వశ్చన్ వస్తుంది. చాలా జాగ్రత్తగా చూడండి. అంటే రేడియస్ అండ్ హైట్ ఈక్వల్ గా ఉన్న సిలిండర్, స్పియర్ అండ్ కోన్ సో రేడియస్ అండ్ హైట్ ఈక్వల్ గా ఉన్న సిలిండర్, స్పియర్ అండ్ కోన్ల యొక్క ఘన పరిమాణంలో నిష్పత్తి అడగొచ్చు, లేదంటే సంపూర్ణతల లేదంటే ఉపరితల వైశాల్యాల యొక్క నిష్పత్తి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా 3D కూడా చూసుకోండి. ఇక్కడ 3 డైమెన్షన్ లో ఒక వాల్యూమ్ కి సంబంధించి క్వశ్చన్ అడిగినా, సర్ఫేస్ ఏరియాకి సంబంధించి క్వశ్చన్ అడిగినా, ఒక డైరెక్ట్ క్వశ్చన్ అని అడిగితే మీకు ఒక హింట్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఎక్కడైతే పై వాడాల్సి వస్తుందో సిలిండర్ 4/3 పై r క్యూబ్, సిలిండర్ పై r² h, కోన్ 1/3 పై r² h, స్పియర్ 4/3 పై r క్యూబ్. అంటే ఇక్కడ పై వాడుతున్నాం మనం. ఎక్కడైతే పై వాడుతామో దాని యొక్క ఆన్సర్ ఎప్పుడైనా సరే 11 యొక్క డివిజబుల్ లో ఉంటుంది. కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకొని అనవసరంగా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం కంటే 11 యొక్క డివిజబుల్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇట్లా పై అనేది ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుద్దో ప్రాబ్లమ్ లో ఆ ఆన్సర్ దాని యొక్క రిజల్ట్ 11 యొక్క మల్టిపుల్ లో ఉంటది. సో అట్లా 11 యొక్క మల్టిపుల్ ఉన్నది ఆన్సర్ గా చూస్ చేసుకోండి. సరే అన్ని ఉన్నాయంటే లెక్క చేయాలి. దానికి నేనేం చేస్తా, ఉంటే రైట్, అది మన విద్యార్థులకు తెలుసు y11 అని చెప్పేసి రైట్. సో ఇది మనం మెన్సురేషన్ సంబంధించి మనం చూస్తాం. ఇకపోతే ట్రిగోనమెట్రీ. ఇక అందరూ అనుకుంటారు ట్రిగోనమెట్రీ నాది స్ట్రెంత్, నాది బలము, నాకు అది ఊపు అని చెప్పేసి. నిజమే, మ్యాథమెటిక్స్ వాళ్ళకి ట్రిగోనమెట్రీ అంటే ఒక ఊపు రైట్. దీన్ని కూడా మనం రెండు భాగాలుగా చూడొచ్చు. ఒకటి ట్రిగోనమెట్రీ, రెండవది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీ. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీలో రెండు చాప్టర్స్ చూడొచ్చు మనము. ఒకటి ఎత్తులు దూరాలు, హైట్స్ అండ్ డిస్టెన్స్, ఎత్తులు దూరాలు. రెండవది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. మీరు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ పైన సైన్ రూల్ కానీ కాస్ రూల్ కానీ ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అండ్ ఇన్ రేడియస్, సర్కమ్ రేడియస్ సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. అండ్ రిలేషన్ బిట్వీన్ యాంగిల్స్ టు సైడ్స్, దీనికి సంబంధించి మీరు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని మిస్ చేయకుండా ఒకసారి రిఫర్ చేయండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి యాంగిల్ టు సైడ్స్, మిస్ చేయకుండా మీరు ఒకసారి ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని చూసుకోండి. చాలా బాగా హెల్ప్ అవుద్ది, చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఎత్తులు దూరాలకు సంబంధించి మనకు రీసెంట్ గా జరిగిన 3 పరీక్షల్లో కూడా మనం గమనించినట్లయితే రెండు యాంగిల్స్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాం. 30, 45 degrees,
30-60 degrees అలా. సో ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎత్తులు దూరాలు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కానీ ట్రిగోనమెట్రీ చెప్పేటప్పుడు కానీ మీకు మొత్తము ట్రయాంగిల్ ఫార్మాట్ లో చెప్పాం మీకు. సో ట్రయాంగిల్ మనకి ఎన్ని రకాల ట్రయాంగిల్స్ ఉన్నాయి మీరు నోట్స్ రాసుకుంటే క్లియర్ గా అర్థమవుద్ది. 30 డిగ్రీలు 60 డిగ్రీల యొక్క ట్రయాంగిల్ ఉంది, x√3 and 2x, అండ్ 45 ట్రయాంగిల్ ఉంటుంది, 45 and 45 ట్రయాంగిల్ ఉంటుంది, x√2. ఇలాగే మీకు ఇంటర్మీడియట్ వచ్చినా కూడా మీకు రెండు ట్రయాంగిల్స్ చెప్పాం. 22.5 degrees 57.5 degrees ఒక ట్రయాంగిల్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా 15 degrees ఆఫ్ ట్రయాంగిల్ 75 degrees అండ్ 90 degrees యొక్క ట్రయాంగిల్ లో సైడ్స్ యొక్క రేషియో ఏ విధంగా ఉంటుంది. ఇన్ ద మీన్ వైల్ సేమ్ థింగ్ cosec theta plus cot theta is equal to p and sec theta plus tan theta is equal to p అన్న ఆ కాన్సెప్ట్ కి సంబంధించి మీకు ట్రయాంగిల్ ఫార్మాట్ చెప్పాము. మీరు క్లాస్ నోట్స్ రాసుకుంటే క్లియర్ గా మీకు అక్కడ ట్రయాంగిల్ యొక్క ఫిగర్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. అండ్ దాంతో పాటు ఎత్తులు దూరాల్లో 60 డిగ్రీల నుంచి 30 డిగ్రీలకి కోణం మారినప్పుడు ట్రయాంగిల్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది, 60 డిగ్రీల నుంచి 45 డిగ్రీలకి మారినప్పుడు ఏ విధంగా ఉంది, 45 డిగ్రీల నుంచి 30 డిగ్రీలకు మారినప్పుడు ఏ విధంగా ఉంది. రైట్, అది కూడా ఒకసారి ఆ జామెట్రికల్ ఫిగర్స్ ఒకసారి చూసుకోండి, ట్రయాంగిల్ ఫార్మాట్స్ ఒకసారి చూసుకోండి. అలా కాకుండా నెక్స్ట్ ఒక శిఖరాన్ని కనుక రెండు వైపుల నుంచి గమనిస్తుంటే ఒకవైపు 60 డిగ్రీల కోణము, ఒకవైపు 30 డిగ్రీల కోణం చేస్తే ఏ విధంగా ఉంది, ఒకవైపు 45 డిగ్రీలు, ఒకవైపు 60 డిగ్రీలు చేస్తే ఏ విధంగా ఉంది, ఒకవైపు 30 డిగ్రీలు, ఒకవైపు 45 డిగ్రీలు చేస్తే ఏ విధంగా ఉంది, వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఏ విధంగా వస్తుంది అన్న దాని మీద కూడా ఒకసారి ఆ ట్రయాంగిల్ ఫిగర్స్ ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. రైట్ అండ్ ఇక్కడ ఒకటి విమానం ప్రాబ్లం ఉంటుంది, అది ఒకసారి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఆ స్పీడ్ కి సంబంధించి ప్రాబ్లం ఉంటుందండి. విమానం ప్రాబ్లం ఒకటి, కారు యొక్క వేగానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని కూడా ఒకసారి డైరెక్ట్ గా అందులో ఉన్న క్వశ్చన్ ఏంటి, దాని యొక్క ఆన్సర్ ఏంటి అని చూడండి. రావడానికి డైరెక్ట్ గా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక మిగతా ట్రిగోనమెట్రీ ప్రాబ్లమ్స్ కనుక చూస్తే మల్టిపుల్ యాంగిల్స్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ పైన క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ట్రిగోనమెట్రీకి సంబంధించి ఎప్పుడైనా సరే సబ్స్టిట్యూషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సబ్స్టిట్యూషన్ ద్వారా మనం ఆన్సర్ ని ఐడెంటిఫై చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ ద్వారా. ఎందుకంటే పైన మనకు ఒక ట్రిగోనమెట్రీ ఫంక్షన్ ఇస్తాడు, కింద దేనికి సమానం అంటాడు. అక్కడ ఆవిడ ఇచ్చిన వాల్యూలో మనం ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి కింది వాటిలో చెక్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు 45 డిగ్రీల్ని సబ్స్టిట్యూట్ చేయకూడదు, అది కండిషన్. ఎందుకండి అని అంటే sin 45 degrees వాల్యూ, cos 45 degrees వాల్యూ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి we cannot identify the answer from the options. కాబట్టి 45 degrees ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, 0 and 90 సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ రావాలంటే 60 డిగ్రీలు సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేయండి. యూ విల్ గెట్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఇన్ ట్రిగోనమెట్రీ నుంచి ఖచ్చితమైన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ tan a/2, cot a/2, sec a/2, cosec a/2 లాంటి ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి. sin 2a, sin 3a లాంటి ఫార్ములాస్ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. నేరుగా ఫార్ములాస్ అడగడానికి కూడా అవకాశం ఉంది. అండ్ కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు లాగ్ tan 1, లాగ్ tan 2, లాగ్ tan 3 అట్లా సంథింగ్ ప్రాబ్లం, tan 1 into tan 2 into tan 3 into tan 89 is equal to అట్లాంటి ప్రాబ్లమ్స్. ఇట్లా కంటిన్యూటీ ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఒకసారి బాగా జాగ్రత్తగా చూడండి. అండ్ మనం చెప్పిన ట్రయాంగిల్ ఫార్మాట్స్ ఒకసారి మీరు చెక్ చేసుకొని ఎగ్జామినేషన్ కి వెళ్ళండి. ఇది మొత్తం మీద ట్రిగోనమెట్రీకి సంబంధించిన సమస్య. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ మనం 10th క్లాస్ వరకు చూద్దాం, తర్వాత ఇంటర్మీడియట్ వరకు చూద్దాం. ఇప్పుడు 10th క్లాస్ వరకు గమనించినట్లయితే మొదటగా మనకు ఉన్నది ఏంటంటే డిస్టెన్స్ ఫార్ములా అండ్ సెక్షన్ ఫార్ములా అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్, లేదంటే ఐడెంటిఫై ద ట్రయాంగిల్, ఐడెంటిఫై ద క్వాడ్రిలేటరల్. ఐ థింక్ సో ఐడెంటిఫైయింగ్ ద క్వాడ్రిలేటర్ పైన మనకి ఈసారి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. సో సెక్షన్ ఫార్ములాని కూడా మీరు జాగ్రత్తగా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 3,5 అండ్ 7,8 ని 4,5 4,6
6 3 2 4 4 2 7 3 2 7 4 7 to 9 7 to 9. సో 3, 5 ని 7, 9 ని 4, 6 ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అని క్వశ్చన్ అడిగితే రాష్ట్రం మొత్తం ఒకటే mx2 అదేంటది ఫార్ములా ఇంటర్నల్ గా విభజిస్తే mx2 మైనస్ mx1 బై x ప్లస్ x మైనస్ 1 ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములా చేస్తా. నేను ఒకటే చెప్తా. ఇది కనుక ఇంటర్నల్ గా డివైడ్ చేస్తే నువ్వు 3కి 4కి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. 4కి 7కి డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. ఇట్ ఈస్ డివైడ్ ఇన్ ద రేషియో 1:3. చూడండి కావాలంటే 5కి 6కి 9 కూడా 1:3 ఉంటుంది. అట్లా సింపుల్ టెక్నిక్స్ తో మీకు కోఆర్డినేట్ జామెట్రీ చెప్పున్నాము. ఆ టెక్నిక్స్ మీరు అప్పుడు నోట్ చేసుకుంటే మాత్రం ఇప్పుడు చాలా బాగా హెల్ప్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ ఫార్ములా కూడా మీకు కండిషన్ చెప్పాం. అంటే ఫార్ములాని ఏ విధంగా డైరెక్ట్ గా అప్లై చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి చెప్పాం. ట్రయాంగిల్ కూడా మీకు షార్ట్ కట్ చెప్పాం. క్వాడ్రిలేటరల్ ఏరియా కూడా మీకు షార్ట్ కట్ చెప్పాం. అండ్ దాంతో పాటు స్ట్రేట్ లైన్స్ కూడా మీకు ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ కంటిన్యూ అవుతుంది. స్ట్రేట్ లైన్స్ లో చూస్తే ఒకటి స్లోప్ పైన క్వశ్చన్ చూసుకోండి, 2 స్ట్రేట్ లైన్స్ ఇస్తే ఆ రెండింటి మధ్య ఉండే యాంగిల్ పైన క్వశ్చన్ చూసుకోండి, 2 ప్యారలల్ లైన్స్ ఇస్తే ఆ ప్యారలల్ లైన్స్ మధ్య ఉండే డిస్టెన్స్ ఫార్ములా మీద క్వశ్చన్ చూసుకోండి. అదేవిధంగా లంబ దూరం అంటాం కదా మనం, లంబ దూరం అండ్ లంబ పాదం పైన క్వశ్చన్, ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ పైన కూడా మీరు ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ పైన కూడా క్వశ్చన్ చూసుకోండి. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఏమైంది అంటే ఈ 2 బిందువుల్ని అంటే 2 సరళ రేఖల్ని సాటిస్ఫై చేసే విధంగా ఉంటది. సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా కూడా మనం స్ట్రేట్ లైన్స్ ని మనం చూడొచ్చు. అండ్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే యాంగిల్ బిట్వీన్ దెమ్, వాటి మధ్య ఉన్న కోణాన్ని కనుక్కోవడం పైన ప్రతిసారి క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. ఇంకొకటి ఏంటంటే అసలు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అవ్వడానికి గల కండిషన్ పైన క్వశ్చన్ అంటాడు. ఆవశ్యక పర్యాప్త నియమం అంటాం కదండి. ఇఫ్ అండ్ ఇఫ్ కండిషన్ పైన మన క్వశ్చన్ అడుగుతాడు. కింది వాటిలో ఏవి సరళ రేఖ యుగ్మ సమీకరణాలని మనకు అడగడానికి అవకాశం ఉంది. వాటిని కూడా ఒకసారి బేసిక్స్ కూడా మీరు టచ్ చేయండి. ఇది కోఆర్డినేట్ జామెట్రీ. అండ్ ఇక్కడ ప్యారలల్ లైన్ ఈక్వేషన్ అడగొచ్చు, పర్పెండిక్యులర్ లైన్ యొక్క ఈక్వేషన్ కూడా అడగొచ్చు. ప్యారలల్ లైన్ అంటే x అండ్ y యొక్క కోఎఫిషియంట్ ఈక్వల్ గా ఉంటాయి. పర్పెండిక్యులర్ అంటే x అండ్ y కోఎఫిషియంట్ రివర్స్ అయ్యి y యొక్క కోఎఫిషియంట్ గుర్తు మారుద్ది. ఓకే, అది చూడండి. ఇచ్చిన పాయింట్ ద్వారా కండిషన్ ఇస్తాడు. కాబట్టి సింపుల్, ఏదైనా సరే కోఆర్డినేట్ జామెట్రీలో ఒక పాయింట్ కనబడితే పాయింట్ ని తీసుకెళ్లి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. దట్స్ ఇట్. అది కోఆర్డినేట్ జామెట్రీ సాల్వ్ చేసే టెక్నిక్. మన క్లాస్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంది. ఇక స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే మీరు ఇక్కడ చూడండి, మీన్, మీడియన్, మోడ్, ఈ మూడింటి పైన రిలేషన్ పైన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఓగైవ్ కర్వ్ కూడా ఒకసారి చూసుకోండి. ఓగైవ్ కర్వ్ ఒకసారి చూసుకోండి. అండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ కూడా ఒకసారి చూసుకోండి. అంటే ఓగైవ్ కర్వే రైట్. దాంట్లో x యాక్సిస్ మీద ఏం వాడతాం, y యాక్సిస్ మీద ఏం వాడతాం. ఇక ఇంటర్మీడియట్కి వచ్చేసరికి స్టాండర్డ్ డీవియేషన్ ఒకసారి, మీన్ డీవియేషన్, క్వాడ్రాటిక్ డీవియేషన్, ఒకసారి వేరియన్స్, ఈ 4 ఒకసారి ఫార్ములాస్ తో సహా చూసుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు క్వశ్చన్ అడగకుండా డైరెక్ట్ ఫార్ములా అడుగుతున్నాడండి. కాబట్టి ఫార్ములాస్ కూడా చూసుకోండి. అండ్ మీన్, మీడియన్, మోడ్ కనుక్కుంటాం కదా 10th క్లాస్ లెవెల్లో, అప్పుడు కూడా ఆ ఫార్ములాకి సంబంధించి ఎఫ్ అంటే ఏంటి, F0 అంటే ఏంటి, F1 అంటే ఏంటి, ఓకే, ఇలా N అంటే ఏంటి, L అంటే ఏంటి అని కూడా అడుగుతున్నాడు. అప్పుడప్పుడు బహుళక తరగతిని ఐడెంటిఫై చేయమంటున్నాడు. కాబట్టి అలాంటి బేసిక్ థింగ్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ స్టాటిస్టిక్స్ ఇంటర్మీడియట్ లో ఉన్నా కూడా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ని చూడండి, సరిపోతుంది. ఓకే, సో ఇది స్టాటిస్టిక్స్ సంబంధించి. అండ్ ప్రాబబిలిటీ క్వశ్చన్స్ మొన్న 2-3 క్వశ్చన్స్ పడినాయి. వెరీ ఈజీ క్వశ్చన్స్, వెరీ సింపుల్ క్వశ్చన్స్ పడినాయి. ఈసారి కూడా అలాగే పడతాయి రైట్. అండ్ కార్డ్స్ యొక్క సెలెక్షన్ మోస్ట్లీ ఈసారి 2 కార్డ్ సెలెక్షన్ పైన క్వశ్చన్ పడవచ్చు. అదేవిధంగా బాల్స్ పైన క్వశ్చన్ పడడానికి అవకాశం ఉంది. అండ్ సెలెక్షన్ ఆఫ్ ఇంటర్వ్యూ అనే ఒక క్వశ్చన్ ఉంటుంది ఇంటర్మీడియట్ లో. సెలెక్షన్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్, దీని మీద క్వశ్చన్ పడడానికి అవకాశం ఉంటుంది. ఒకటి షెట్స్ ప్రాబ్లం ఉంటుందండి. బేస్ థీరం పైన ఒక షెట్స్ ప్రాబ్లం ఉంటుంది. ఆ బేస్ థీరం పైన ఒక సెట్స్ ప్రాబ్లం, అదొకసారి కూడా చూసుకోండి. అదేవిధంగా ప్రాబబిలిటీ A ఆఫ్టర్ B, ప్రాబబిలిటీ B ఆఫ్టర్ A అనే దానిపైన ఫార్ములా పైన క్వశ్చన్ అడగొచ్చు రైట్. ఒక ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే
ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుద్ది, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఏమవుద్ది అని కూడా మన క్వశ్చన్ ఆడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ థీరం పైన కూడా మన క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇవి ఫార్ములా బేస్డ్ గా నేర్చుకోవాలి. అండ్ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది కూడా మనం షార్ట్ కట్ అండ్ సింగిల్ స్టెప్ లో ఆన్సర్ చేసే విధానాన్ని మీకు అక్కడ ప్రాబబిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్లియర్ గా చెప్పున్నాం. ఒకసారి ఆ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇది కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది, ఒక 3-4 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కూడా మీకు క్వశ్చన్ వస్తుంది. మోస్ట్లీ క్వశ్చన్ సింపుల్ గానే అడుగుతున్నాడు. సో అడిగితే కనుక నెంబర్స్ 0, 1, 2, 3, 4 ఇచ్చి హౌ మెనీ నెంబర్స్ అంటే ఆడ్ నెంబర్స్ ఎన్ని, ఈవెన్ నెంబర్స్ అడగొచ్చు. లేదంటే వర్డ్ మ్యాథమెటిక్స్ అనే వర్డ్ ఇచ్చి మ్యాథమెటిక్స్ అనే పదాల నుంచి ఎన్ని పదాలని తయారు చేయవచ్చు అనొచ్చు. లేదంటే సర్కిల్ పర్మిటేషన్ పైన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కాంబినేషన్ లో 3 ఇండియన్లు, 5 అమెరికన్లు, 6 చైనీస్ ఉంటే అందులో 5 సభ్యుల్ని ఎంచుకున్నప్పుడు కనీసం ఒక ఇండియన్ ఉండే విధంగా మనం ఎన్ని రకాల కాంబినేషన్స్ ఎంచుకోవచ్చు అన్న క్వశ్చన్ అడగొచ్చు. ఒకవేళ క్రికెట్ టీం కనుక ఉంటే 14 మంది గల సభ్యుల్లో నుంచి 3 బౌలర్లు ఉండే విధంగా క్రికెట్ టీం ని తయారు చేసే ప్రాబ్లం ఉంటుంది మీకు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి. కాంబినేషన్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. నెక్స్ట్ బైనామియల్ థీరం పైన ఒకసారి చూడండి. బైనామియల్ థీరం, సో బైనామియల్ థీరం నుంచి ప్రాబ్లం రాకపోవడం మంచిది. వస్తే మాత్రం ఎక్కువగా ఎక్స్ లేని పదం గురించి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది, మీరు ఒకసారి అది చూడండి. అండ్ దాంతో పాటు NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు చూడండి 2 పవర్ n అనే సమస్యలు ఇచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, రైట్. ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు టెక్స్ట్ బుక్ లో ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి నోట్ చేసుకొని వాటి యొక్క ఆన్సర్స్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కంపల్సరీ ఇక్కడ నుంచి మీకు క్వశ్చన్ ఉంటుంది. ఇక బైనామియల్ థీరంకి సంబంధించి షార్ట్ కట్లు ఏ విధంగా చేయాలన్నది క్లియర్ గా మీకు మన క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఇప్పటికి కూడా మీకు ఆ క్లాసెస్ అనేవి ఒకసారి బైనామియల్ థీరం మళ్ళీ ఒకసారి 1.2 స్పీడో 1.5 స్పీడో పెట్టుకొని ఒక్కసారి ఇట్లా మెరుపు వేగంతో చూడండి, బాగా హెల్ప్ అవుద్ది. ఈసారి క్వశ్చన్ బైనామియల్ థీరం నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది, అది మీకు వస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్స్, వెరీ వెరీ ఈజీ చాప్టర్. సో ఫంక్షన్స్ లో మీరు చూడాల్సిన అంశాలు ఏంటంటే నెంబర్ ఆఫ్ 1 to 1 క్వశ్చన్స్, 1 to 1 ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ ఎన్ని ఏర్పడతాయని ఒక మీద క్వశ్చన్ ఉంటుంది. డొమైన్ అండ్ రేంజ్ పైన క్వశ్చన్ ఉంటుంది. మీరు డొమైన్ అండ్ రేంజ్ వెరీ సింపుల్, బై ద ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవచ్చు. ఎలా ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తామనేది కూడా మనం క్లాసెస్ లో డిస్కస్ చేసాం. అండ్ ఇంకొకటి ఇన్వర్స్ ఫంక్షన్ కనుక్కోవడం కూడా, దీనికి కూడా సింపుల్ షార్ట్ కట్ మెథడ్ మీకు చెప్పడం జరిగింది. ఇన్వర్స్ ఫంక్షన్ కనుక్కోవడం పైన కూడా మీకు క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుంది ఫంక్షన్స్ లో. ఇంతకు మించి ఇక్కడ ఫంక్షన్స్ మనం చూడడానికి ఏమీ ఉండదు. మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాథమెటికల్ ఇండక్షన్ మీరు చదవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎన్ టర్మ్ కనుక్కోమన్నా, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కనుక్కోమన్నా n = 1 సబ్స్టిట్యూట్ చేసి ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చెక్ చేయాలి. ఒకవేళ 2 అంతకంటే ఎక్కువ అయితే n = 2 సబ్స్టిట్యూట్ చేసి ఆప్షన్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేయాలి, సరిపోతుంది. అంతకు మించి ఏమీ ఉండదు ఇక్కడ. నెక్స్ట్ మ్యాట్రిసెస్, మీరు మ్యాట్రిసెస్ కనుక గమనిస్తే మ్యాట్రిసెస్ యొక్క డెఫినేషన్ అండ్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ చూసుకోండి. క్యూ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, అంటే సౌష్ఠవ మాత్రిక అంటే ఏంటి, అసౌష్ఠవ మాత్రిక అంటే ఏంటి, మాత్రిక వ్యత్యయం అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, అడ్జాయింటింగ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇలా ఇవి ఒకసారి జాగ్రత్తగా చూసుకొని నీకు వాటి మీద క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఏ ఇన్వర్స్ కనుక్కోవడం పైన క్వశ్చన్ ఇస్తాడు. ఏ ఇన్వర్స్ కనుక్కోవడం వెరీ ఈజీ. దీనికి మనం క్వశ్చన్ ఏమి చేయము, ఆప్షన్స్ ద్వారా వెళ్తాం. ఇప్పుడు ఏ అనేది ఒక మాత్రిక ఉంది అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 అనేది ఒక మ్యాట్రిక్స్ ఉంది. దీనికి ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి, ఆప్షన్ లో ఏదో ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఏం చేయాలంటే దీని యొక్క అడ్డు వరుసని దీని యొక్క నిలువు వరుసతో గుణకారం చేస్తాం కదా, మాత్రిక గుణకారం చేసినప్పుడు ఆ వచ్చే ఎలిమెంట్ ఇక్కడ 1 అయితే, ఎక్కడైతే మొదటి ఎలిమెంట్ 1 ఇస్తుందో అదే నీ యొక్క ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్. ఇది సింపుల్ టెక్నిక్, దాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ టెక్స్ట్ బుక్ లో నీకు A⁴2009 ప్రాబ్లం ఒకటి ఉంటుంది. 1 ఒమేగా స్క్వేర్ కి సంబంధించి ఒక ప్రాబ్లం ఉంటుంది. sin θ మైనస్ cos θ కి సంబంధించి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి, చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాట్రిసెస్ లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం కనబడ్డా
ట్రిగోనమెట్రిక్ ఫంక్షన్స్ తో ప్రాబ్లం కనబడ్డా, ఒమేగా స్క్వేర్ తో ప్రాబ్లం కనబడ్డా, అయోటా ప్రాబ్లం కనబడ్డా, అంటే ఐ ఉంటది కదండి, అయోటా ప్రాబ్లం కనబడ్డా, ఆ ఒక్కసారి ఆ క్వశ్చన్ దానికి ఎగ్జాక్ట్ గా ఆన్సర్ ఏంటి, మీరు ప్రొసీజర్ తెలియకపోయినా పర్లే, ఆ మ్యాట్రిక్స్ ఏంటి, అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఆ ఒక్క 5-6 ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోండి, ఇప్పుడు నోట్ చేసుకొని పెట్టుకోండి, క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ మ్యాట్రిసెస్. అండ్ వెక్టార్స్, వెక్టార్ కి సంబంధించి డాట్ ప్రోడక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు, క్రాస్ ప్రోడక్ట్ పైన క్వశ్చన్ అడుగుతున్నాడు, అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పైన క్వశ్చన్ అడగొచ్చు, అండ్ ప్లేన్ పైన క్వశ్చన్ అడగొచ్చు, అండ్ ప్లేన్స్ మధ్యలో ఉన్న యాంగిల్ పైన కూడా క్వశ్చన్ అడగొచ్చు. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఇట్స్ వెరీ 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 సింపుల్ థింగ్. ఓకే, అంటే యూనిట్ వెక్టార్ కనుక్కోమంటే ఖచ్చితంగా బాగా జాగ్రత్తగా చూడండి. యూనిట్ వెక్టార్, రైట్, యూనిట్ వెక్టార్ కనుక్కోవడం పైన క్వశ్చన్ అడుగుతాడు. ఏదో ఒక వెక్టార్ ఉంది, 3i + 4j + 5k అనే వెక్టార్ ఉంది, దీనికి యూనిట్ వెక్టార్ ఏమవుద్ది అని అంటాడు. యూనిట్ వెక్టార్ ఏమవుద్ది, సో 3² 4² 5² 1/√50 ఆఫ్ 3i + 4j + 5k అవుద్ది. దిస్ ఈస్ ద యూనిట్ వెక్టార్ ఆఫ్ 3i + 4j + 5k. సో అలా ఖచ్చితంగా యూనిట్ వెక్టార్ పైన క్వశ్చన్ అడగొచ్చు, ప్లేన్ అండ్ యాంగిల్ బిట్వీన్ ద 2 ప్లేన్స్ పైన కూడా క్వశ్చన్ అడగొచ్చు. సో ఇవ్వబడిన వెక్టార్స్ సతలీయాలైతే, అంటే కోప్లేనర్ వెక్టార్స్ అయితే కండిషన్ పైన మనకి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, అండ్ పొజిషన్ వెక్టార్స్ ఇచ్చి ఆ పొజిషన్ వెక్టార్స్ ద్వారా ఏర్పడ్డ ట్రయాంగిల్ ఏ విధంగా ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు పొజిషనల్ వెక్టార్ OA అండ్ OB ఉంటే AB సైడ్ ని రాయాలంటే OB - OA రాయాల్సి ఉంటుంది. ఓకే, చాలా జాగ్రత్తగా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా మీరు చూడండి వెక్టార్స్ ని కూడా. ఒకసారి పార్షియల్ ఫ్రాక్షన్స్, ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈజ్ వెరీ సింపుల్. ఏమీ లేండి, క్వశ్చన్ లో x = 1 సబ్స్టిట్యూట్ చేయి, ఆప్షన్ లో x = 1 సబ్స్టిట్యూట్ చేయి, ఎక్కడైతే సేమ్ రిజల్ట్ వస్తుందో అదే నీ ఆన్సర్ అవుద్ది. ఇంతకు మించి వేరే చూడాల్సిన అవసరం లేదు, అంతే సింపుల్. ఎందుకంటే పార్షియల్ ఫ్రాక్షన్ పైన ఒక ఫ్రాక్షన్ ఇస్తాడు, కింద దాని యొక్క పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కోమంటాడు. x = 1 ఏ రిజల్ట్ అయితే వస్తుందో కింద ఇచ్చిన ఆప్షన్స్ లో అదే రిజల్ట్ రావాలి, అదే మన ఆన్సర్ అవుద్ది. అంటే చూడండి, సబ్జెక్ట్ మనం ఎన్ని పుస్తకాలు చదివినాము, ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినాము అన్నది కాదు, ఆ సబ్జెక్ట్ ని మనం ఏ దృష్టితో చూస్తున్నాము, ఏ అప్రోచ్ తో చూస్తున్నాం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మన విద్యార్థులకి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి కంటెంట్ అండ్ మెథడాలజీ యొక్క పర్ఫెక్ట్ పర్స్పెక్టివ్ ని మీకు అందించడం జరిగింది. ఓకే, కాబట్టి మీరు అదే దృక్కోణంతో మీరు ఏ థాట్ ప్రాసెస్ అయితే ఆలోచిస్తున్నానో ఆ థాట్ ప్రాసెస్ లో మీరు క్వశ్చన్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ టైంలో 15 నుంచి 20 సెకండ్లో మీరు ఆన్సర్ చేస్తారు. ఇక లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మీకు తెలుసు, అది ఎలా హాస్పిటల్ రూల్ ద్వారా చేస్తామా లేకపోతే డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతాడా, అదంతే ఫార్ములా బేస్డ్. క్యాలిక్యులస్ మొత్తం కూడా ఆ ఫార్ములా బేస్డ్ గా చూసుకోండి. అండ్ క్యాలిక్యులస్ లో డిఫరెన్షియేషన్ లో u × v ఫార్ములా అండ్ u/v ఫార్ములా పైన క్వశ్చన్స్ చేయండి. ఇంటిగ్రేషన్ క్వశ్చన్స్ కి మీరు ఒక్కసారి బాగా జాగ్రత్తగా చూడండి. డిఫరెన్షియేషన్ మీరు పర్ఫెక్ట్ అయితే ఇంటిగ్రేషన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x అని ఇచ్చి కింద ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, ఆప్షన్స్ యొక్క డిఫరెన్షియేషన్ చేయండి, నీకు ఈ పైన ఉన్న ఆన్సర్ వస్తుంది. రివర్స్ ఇంజనీరింగ్ అనమాట. అంటే ఎప్పుడైనా సరే ఇంటిగ్రేషన్ యొక్క ఆన్సర్ డిఫరెన్షియేషన్ అవుద్ది, డిఫరెన్షియేషన్ యొక్క ఆన్సర్ ఇంటిగ్రేషన్ అవుద్ది. వెరీ 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 సింపుల్. ఓకే, అదేవిధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మోస్ట్గా ఏం చేస్తారంటే ఒకసారి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని మళ్ళీ ఒకసారి చూడండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని మళ్ళీ ఒకసారి చూడండి. అండ్ ఫైండ్ అవుట్ ద ఏరియా అండ్ ఏరియా ఫైండ్ అవుట్, అంటే కర్వ్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడం కానీ, అండ్ రెండవది అప్రాక్సిమేషన్ వాల్యూ సంబంధించి ఒక్కసారి చెక్ చేసుకోండి ప్రాబ్లమ్స్ ని ఈ క్యాలిక్యులస్ లో. ఓకే, ఎందుకంటే అందులోకి వెళ్తే చాలా దూరం డెప్త్ ఉంటుంది. 3D జామెట్రీకి సంబంధించి డిఆర్స్ అండ్ డీసీస్ పైన క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. మీరు ఒక్కసారి డిఆర్స్ అండ్ డీసీస్ కి సంబంధించిన క్వశ్చన్ చూడండి. అండ్ వాటి యొక్క రిలేషన్ L² + M² + N² ఏమవుద్ది, L + M + N ఇలా ఏమవుద్ది అన్నది కూడా ఒకసారి మీరు డీసీస్ అండ్ డిఆర్స్ పైన ఫోకస్ చేయండి. ఎలా కనుక్కుంటాం, డీసీస్ నుంచి డిఆర్స్ ఏ విధంగా కనుక్కుంటాం, డిఆర్స్ నుంచి డీసీస్ ఏ విధంగా కనుక్కుంటాం అన్నది చూడండి. నెక్స్ట్ ప్లేన్. సో ప్లేన్ ఏమి ఉండదు, ప్లేన్ ఆ తలం గుండా బిందువు గుండా వెళ్ళే తలం సమీకరణం అంటే ఆ బిందువుని సబ్స్టిట్యూట్ చేస్తాం, సరిపోద్ది. 2 ప్లేన్స్ ఉంటే ఆ ప్లేన్స్ మధ్య యాంగిల్ కనుక్కోమంటాడు, సరిపోద్ది. ప్లేన్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ రాయమంటాడు, సరిపోతుంది. వెరీ సింపుల్. అంతకు మించి ప్లేన్ లో మనకేమీ ఉండదు.
కొనిక్ సెక్షన్స్. ఇక్కడ కొనిక్ సెక్షన్స్ చూస్తే పారాబోలా, హైపర్బోలా అండ్ ఎలిప్స్. ఓకే, ఇక్కడ పారాబోలా అండ్ హైపర్బోలాలో మీరు చూసుకోవాల్సింది ఏంటి అని అంటే దాన్ని ఏమంటాం, నాభి అంటాం, ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ కనుక్కోవడం. రైట్, వీటి మీద ఫోకస్ చేయండి, కంపల్సరీ క్వశ్చన్ ఇస్తారు. అండ్ ఎలిప్స్ పైన ఏం చేస్తారంటే దీర్ఘాక్షం కనుక్కోవడం, హర్స్వాక్షం కనుక్కోవడం మరియు దాని యొక్క కేంద్రం కనుక్కోవడం పైన ఫోకస్ చేయండి. ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి చెక్ చేయండి. వెరీ 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 సింపుల్. అండ్ ఆ పారాబోలా అండ్ హైపర్బోలాలో యాంగిల్ లో పైన కూడా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి యాంగిల్ ఎలా కనుక్కుంటాం అనేది కూడా మీరు ఒకసారి చూడండి. సో ఇది కొనిక్ సెక్షన్ లో మీరు ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఫోకస్ పైన, నావి పైన ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సర్కిల్స్. ఇక్కడ సర్కిల్స్ కనుక గమనిస్తే సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఒక పాయింట్ ఇచ్చి అంటే కేంద్రం ఇచ్చి సెంటర్ అండ్ రేడియస్ తో సర్కిల్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది, లేదంటే సర్కిల్ నుంచి సెంటర్ అండ్ రేడియస్ ని ఏ విధంగా రాస్తాం. ఓకే, ఆ సర్కిల్ ఏ బిందువు గుండా వెళ్తుందో ఆ బిందువు గుండా వెళ్ళే సర్కిల్ యొక్క ఈక్వేషన్ రాయండి అంటాడు. బిందువుని తీసుకెళ్లి సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, అయిపోద్ది. అండ్ ఆ సర్కిల్ కి సంబంధించి ఒక టాంజెంట్ గీస్తే టాంజెంట్ యొక్క సమీకరణం, అదేవిధంగా టాంజెంట్ అండ్ సీకెంట్ యొక్క సమీకరణం అండ్ కార్డ్ యొక్క సమీకరణం అన్ని S1 = 0నే అవుతాయి, మీకు అందరికీ తెలుసది. రైట్, అదేవిధంగా ఈ టాంజెంట్స్ కనుక గీసినప్పుడు టాంజెంట్స్ మధ్య ఏర్పడే కోణానికి సంబంధించి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ రేడియస్ కనుక్కోమనడానికి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ లెంత్ కనుక్కోవడానికి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ సర్కిల్స్ లో రెండు సర్కిల్స్ కనుక ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఆ ఇంటర్సెక్ట్ చేసుకున్న బిందువు వద్ద ఏర్పడే కోణానికి సంబంధించి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ వృత్త సరళుల పైన సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ పైన ఏది సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అవుతాయి అన్న దానిపైన కూడా మీకు క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వెరీ వెరీ సింప్లిఫై చేసి మీకు సర్కిల్స్ అనే చాప్టర్ చాలా క్లియర్ గా మీకు విడదీసి చెప్పడం జరిగింది. ఒక్కసారి వాటిని కూడా మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎక్సర్సైజ్ వైజ్ గా మీకు వీడియోస్ ఉంటాయి కాబట్టి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. ఎక్సర్సైజ్ మోడల్కి ఒక ఎక్సర్సైజ్ ప్రాబ్లం కానీ లేకపోతే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కానీ చూసి ఆ వీడియోలో మనం ఏ విధంగా క్వశ్చన్ డీల్ చేసామో ఒక ½ అన్ అవర్ పాటు చూసుకొని మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ మీరు అప్పుడే కనుక నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటే ఇప్పుడు చాలా సింపుల్ గా మీకు రివిజన్ అనేది పూర్తవుద్ది. ఇది కంటెంట్ కి సంబంధించింది. ఒక్కసారి ఈ అంశాలు చూసుకోండి. 80 మార్కులకి మనము 80 క్వశ్చన్లకి 65+ క్వశ్చన్స్ మనం చేయడానికి స్కోప్ ఉంటుంది. రైట్, సో దిస్ ఈస్ ద కంటెంట్ రివిజన్. ఓకే, మీరు ఒక్కసారి నేను చెప్పిన పాయింట్స్ మీద ఫోకస్ చేయండి. ఎవరైతే కంటిన్యూగా మన క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకొని ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు రివిజన్ కూడా చాలా చాలా ఈజీ అవుతుందండి. సో ఎప్పుడైనా సరే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రిపేర్ అవుతున్నప్పుడు సో మెనీ డీవియేషన్స్ ఉంటాయి. డీవియేట్ అవ్వకుండా ఒకే పాత్ మీద కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తే మనకు సక్సెస్ వస్తుంది. రైట్, అది మనకు కావాల్సింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ సింపుల్. కాకపోతే దాన్నే మనం ఏం చేస్తామంటే ఒక బరువులాగా ఏదో ఒక పెద్ద దానిలాగా చూసి మనం ఏం చేస్తామంటే భయానికి మనం వదిలేస్తూ ఉంటాం. భయపడాల్సిన అవసరం లేదు. మీరు చూసి ఉన్నారు కదా, ఒక్కొక్క చాప్టర్ చెప్పకముందు సార్ అదెట్టా ఇదెట్టా చెప్పిన తర్వాత సార్ ఇంతేనా సార్, ఇంత సింపులా సార్ అనే విషయాన్ని కూడా మీరు ఫీల్ అయినారు కూడా చాలా మంది. సో రేపు ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఇంత సింపుల్ ఉంటుంది ఆ పేపర్ అన్న విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలి. కాకపోతే టైం మేనేజ్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చేయండి. లాస్ట్ టైం మీకు టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి అన్నది కూడా మీకు గత వీడియోలో కూడా చెప్పున్నాం కాబట్టి ఒకసారి అది మళ్ళీ ఫాలో అవ్వండి. రైట్ అండ్ చూద్దాం. సో ఇప్పుడు ఇందాక మనము ఈ ఇంటర్మీడియట్ అన్ని రివిజన్ చేసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి, చెప్పాలి. నోట్స్ లేకపోతే మాత్రం మనం మొత్తము మైక్రో నోట్స్ తయారు చేసాము. ఇంటర్మీడియట్ కి సంబంధించి PDF మైక్రో నోట్స్ కూడా ఉంది. అది మనకు మ్యాథ్స్ యూనివర్స్ యాప్ లో ఉంది. ఒక్క రోజుకి ఏం చేస్తాం, 2 రోజులకి ఏం చేస్తాం అని కాదు, చివరి వరకు మనం ప్రయత్నం చేయాలి. చివరి వరకు కూడా మన పోరాటం మనం ఆపకూడదు. సో ఈ ఇంటర్మీడియట్ కంటెంట్ కి సంబంధించి మైక్రో నోట్స్ ఐ థింక్ సో ఈ 18, 30, 40 చాప్టర్లు కలిపి ఒక 100 పేజెస్ అంతా నోట్స్ ఉంటుంది. అంటే అందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి. సో వాటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా 100 పేజెస్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. అంటే అందులో క్వశ్చన్స్ పక్కన పెట్టేసేయండి. చాప్టర్ వైజ్ PDF క్వశ్చన్స్ ఇచ్చా పక్కన పెట్టేసి ఓన్లీ కాన్సెప్ట్ ఏది ఉంది, రైట్ అండ్ సర్కిల్స్ ఉంది. సర్కిల్ కి సంబంధించి బైలింగ్వల్ లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందులో వచ్చే కీ పాయింట్స్ అన్ని ఉంటాయి మీకు.
ఒక పేజీ 1.5 పేజీ అయిపోతుంది. అట్లా రివిజన్కి మీకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మ్యాథ్స్ యూనివర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ పీడిఎఫ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే రైట్. ఇక మెథడాలజీకి సంబంధించి వస్తే ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సిన డెఫినేషన్స్, డెఫినేషన్ ఆన్ మ్యాథమెటిక్స్, డెఫినేషన్స్ ఆన్ కరికులం, డెఫినేషన్స్ ఆన్ ఆబ్జెక్టివ్స్, డెఫినేషన్స్ ఆన్ టెక్స్ట్ బుక్స్, ఇలా డెఫినేషన్స్ ఆన్ టీచింగ్ ఎయిడ్స్, ఇలా డెఫినేషన్స్ ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే చెప్పారో వాటి మీద బాగా ఫోకస్ చేయండి. ఓకే అండి. మ్యాథమెటికల్ డెఫినేషన్స్ అండ్ పర్సన్స్ అండ్ కంట్రిబ్యూషన్స్, ముఖ్యంగా పర్సన్స్ అండ్ కంట్రిబ్యూషన్ సంబంధించి మీరు ఏం చేస్తారంటే ప్రజెంట్ ఉన్న సినారియోలు, ఇప్పుడు కుట్టుకం ఉందండి, కుట్టుకాన్ని ఎవరు భారతీయ శాస్త్రవేత్త విరివిగా ఉపయోగించారని ఉంటుంది. అదేవిధంగా nx² + nx + సంథింగ్ ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్ ని ఉపయోగించిన పురాతన భారతీయ శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతారు. ఇప్పుడు హీరోన్స్ ఫార్ములా ఉంది, √(s × s - a × s - b × s - c). హీరోన్ కంటే ముందు త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవడానికి చెప్పిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు అని అడగడానికి అవకాశం ఉంటుంది. రైట్. శ్రీనివాస రామానుజం చేసిన ఫినోమికి నెంబర్స్ కావచ్చు, రామానుజం నెంబర్స్ కావచ్చు, ఆయన చేసిన కంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వేటి మీద ఆయన పరిశోధనలు చేశాడు అన్న దాని మీద కూడా మన క్వశ్చన్. అంటే అవి కంట్రిబ్యూషన్స్ అంటే. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్, మనకు మొత్తము 3 డొమైన్స్ ఉన్నాయి ఆబ్జెక్టివ్స్. కాగ్నిటివ్ డొమైన్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ ఎవరు చేశారు, బ్లూమ్స్ చేశాడు, ఎప్పుడు మార్పు చేశారు, మార్పు చేసిన వారు ఎవరు, ఏం మారాయి, అండ్ స్పెసిఫికేషన్స్ రాయాలంటే రూల్స్ ఏమున్నాయి, స్పెసిఫికేషన్ ఏ స్పెసిఫికేషన్ ఏ ఆబ్జెక్టివ్కి సంబంధించింది అన్నది మీరు ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ మానసిక చలనాత్మక రంగం అండ్ భావావేశ రంగం. సో మానసిక చలనాత్మక రంగం, భావావేశ రంగం మీద మన క్వశ్చన్ ఓన్లీ ఆబ్జెక్టివ్స్ పైన అడగడానికి అవకాశం ఉంది. ఏ ఆబ్జెక్టివ్ దేనికి, ఆర్డర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్డర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఓకే ఉంటాయి కానీ ప్రతిస్పందనము, విలువ కట్టడము, తదాత్మీకరణం చెందడము. సో అది ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి, దీని ఆర్డర్లో చెప్పలేదు, మీరు ఆర్డర్ తయారు చేసుకోండి. రైట్ అండ్ సో ఆర్డర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా టీచింగ్ మెథడ్స్, ప్రాజెక్ట్ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అండ్ హ్యూరిస్టిక్ మెథడ్. ఈ 3 పద్ధతులకు సంబంధించిన స్టెప్స్ ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 పద్ధతుల్ని ప్రపోజ్ చేసిన వ్యక్తులు ఎవరు, వాటి మీద ఎక్కువగా కంట్రిబ్యూట్ చేసిన వ్యక్తులు ఎవరు, దాని మీద పరిశోధన చేసిన వ్యక్తులు ఎవరు, వాళ్ళు దాని మీద రాసిన పుస్తకాలు ఏంటి కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టీచింగ్ మెథడ్స్. అందులో ఈ 3 మెథడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాజెక్ట్ మెథడ్ అండ్ హ్యూరిస్టిక్ మెథడ్. అండ్ కరికులం యొక్క అప్రోచెస్ ఏ విధంగా ఉంటాయి, కరికులం యొక్క అప్రోచెస్ మనకి 2 రకాల సూత్రాలు ఉంటాయి. ఒకటి కరికులం నిర్మాణ సూత్రాలు ఒకటి ఉంటాయి, కరికులం నిర్వహణ సూత్రాలు 2 ఉంటాయి. సెకండ్ వన్ ఉంటుంది. చాలా మంది 2 ఒకటే అనుకుంటారు, 2 వేరు వేరు. సో కరికులం నిర్మాణ సూత్రాలు ఏంటి, కరికులం యొక్క నిర్వహణ సూత్రాలు ఏంటో ఒకసారి క్లియర్ గా మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ లో చూడండి. మనం కూడా టెక్స్ట్ బుక్ ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసాం, అందులోంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఈ మెథడాలజీకి కూడా మీరు 100 గంటల వీడియోలు చూస్తున్నారు పాపం. రకరకాల వ్యక్తులు రకరకాలు చెప్పాం, XYZ సంథింగ్ మెథడాలజీ వీడియోస్ అన్ని పెట్టుకొని చూసుకున్నారు, XYZ పుస్తకాలన్నీ కొనుక్కొని ముంగటేసుకున్నారు. కానీ ఎగ్జామినేషన్లకు వెళ్ళిన తర్వాత క్వశ్చన్ అడిగే విధానం వేరుంటుంది. అంటే మనం ఏం చెప్తామంటే టెక్స్ట్ బుక్ నే చెప్పినప్పటికీ ప్రశ్న యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది అన్న దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాము. సో అందుకనే మన మెథడాలజీ సక్సెస్ అవుద్ది. తక్కువ సమయంలో 3 రోజులు చెప్పాము. ఈ 3 రోజుల మెథడాలజీ పైన 40 క్వశ్చన్లకి 40 క్వశ్చన్లు వచ్చినాయి అన్ని ఎగ్జామ్స్, టీజీటీ పీజీటీలో కూడా. రైట్, పీజీటీలో కూడా 100% కవర్ అయింది. ఎన్ని గంటలు చెప్పాము, ఎన్ని పేజీలు చదివామన్నది ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పాను, మీరు మెథడాలజీ మొత్తం నోట్స్ రాస్తే 20 పేజీల కంటే ఎక్కువ నోట్స్ రాదు. 20 నుంచి 25 పేజీలు పర్ఫెక్ట్, దట్స్ ఇట్. నేను చెప్పిన పాయింట్ ని చెప్పినట్టుగా రాసుకుంటూ వెళ్తే, ఒకవేళ విన్న వాళ్ళు కరెక్ట్ గా రాసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎగ్జామ్కి వెళ్లే ముందు 20 పేజీల నోట్స్ ఒకసారి రివైజ్ చేయండి, మళ్ళీ సరిపోతుంది. అండ్ కరికులం నిర్వహణ సూత్రాలు, కరికులం యొక్క అప్రోచెస్ ఏ విధంగా ఉంటాయి, అండ్ కరికులం యొక్క డెఫినేషన్స్, దాని యొక్క వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క అర్థం ఏంటి అని కూడా మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ టీచింగ్ ప్లానింగ్. సో ఇయర్ ప్లాన్ అండ్ యూనిట్ ప్లాన్ అండ్ లెసన్ ప్లాన్. యూనిట్ ప్లాన్ మోరిసన్ ప్రణాళికకు సంబంధించి స్టెప్స్ ఒకసారి చూసుకోండి. హెర్బార్షియన్ సోపానాలకు సంబంధించిన స్టెప్స్ అండ్ వాటి యొక్క ఆర్డర్ ఒకసారి చూసుకోండి. ఇయర్ ప్లాన్ లో ఏముంటాయి అనే అంశాలను చూసుకోండి. యూనిట్ ప్లాన్ అన్నాం కాబట్టి యూనిట్ యొక్క డెఫినేషన్స్ ఎవరు ఏ విధంగా చెప్పారో ఒకసారి చూసుకోండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ యొక్క డెఫినేషన్ ఏ విధంగా ఉంటుందో చూసుకోండి. టెక్స్ట్ బుక్ కి సంబంధించి హంటర్ స్కోర్ కార్డ్ లో ఏ అంశాలు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. అండ్ ఆ తర్వాత టీచింగ్ ఎయిడ్స్, ఏవి ఎయిడ్స్ అంటే ఆడియో అండ్ విజువల్ ఎయిడ్స్ కి సంబంధించి
ఒకసారి చూసుకోండి. అందులో జియో బోర్డ్ ఏ విధంగా ఉపయోగిస్తాం, బ్లాక్ బోర్డ్ ఏ విధంగా ఉపయోగిస్తాము, రకరకాల అబాకస్ అంటే ఏంటి, ఇలాంటి వాటి మీద ఒకసారి మీరు చూడండి. అందులోని మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీకి సంబంధించి ఎవరికి ల్యాబొరేటరీ ఉపయోగిస్తాం, మ్యాథమెటికల్ క్లబ్ యొక్క నిర్వహణ అంశాలు ఏ విధంగా ఉంటాయి, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ ఎవరు నిర్వహిస్తారు, ఒలింపియాడ్ నేషనల్ ఒలింపియాడ్ టెస్ట్ ఎవరు నిర్వహిస్తారు, అండ్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ టెస్ట్ అనేది ఇలా జరుగుతుంది, దాని యొక్క నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది, 25 ప్రాంతీయ కేంద్రాల నుంచి ఒక నేషనల్ వైడ్ టెస్ట్కి ఏ విధంగా మనుషులను ఎంపిక చేస్తారు, ఎంతమందికి సమ్మర్లో ట్రైనింగ్ ఇస్తారు, అందులో ఎంతమందిని ఇంటర్నేషనల్ ఒలింపియాడ్కి పంపిస్తారు, గతంలో వెళ్ళిన వ్యక్తులు ఎవరు అనేది ఒకసారి చూసుకోండి. ఈసారి ఒలింపియాడ్ పైన క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా ఉంది, చూడండి. ఓకే, అదేవిధంగా ఎడ్గర్ డేల్ అనుభవ శంకు ఆల్రెడీ క్వశ్చన్ అడిగాడు, మళ్ళీ అడగడానికి అవకాశం ఉంటుంది ఎడ్గర్ డేల్ ఎక్స్పీరియన్స్ కోడ్ నుంచి. అండ్ దట్స్ ఇట్. ఎవాల్యుయేషన్ లో మీరు టూల్స్ అండ్ టెక్నిక్స్ ఒకసారి చూసుకోండి. అంటే క్వశ్చన్స్ యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, రైట్. ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ యొక్క లక్షణం ఏంటి. ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఉంది, ఎస్ఏ టైప్ క్వశ్చన్ మోర్ సబ్జెక్టివ్ లెస్ ఆబ్జెక్టివ్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఉంది, మోడరేట్ ఆబ్జెక్టివ్ మోడరేట్ సబ్జెక్టివ్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంది, మోర్ ఆబ్జెక్టివ్ అండ్ ప్రిడిక్టబుల్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్ ఉంది, మోర్ ఆబ్జెక్టివ్. ఇలా ఆ క్వశ్చన్ ఏంటి, ఆ క్వశ్చన్ యొక్క స్వభావం ఏంటి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఎవాల్యుయేషన్ అనే చాప్టర్ లో. ఎంతసేపు మనం సిసిఈ అనుకుని పోతాం, కానీ సిసిఈ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పరిపుచ్చ అంటే ఏంటి, ఒక పరీక్ష టెస్ట్ అంటే ఏంటి, స్కోలిస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటే ఏంటి, డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఏంటి, ప్రాగ్మోటిక్ అంటే ప్రొగాస్టిక్ దాని ఏమంటారు ప్రాగుప్తీకరించే పరీక్ష అంటే ఏంటి, అది ఎందుకు చేస్తాము, రైట్ అండ్. సో ఇలా ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏంటి, సమ్మేటివ్ అసెస్మెంట్ ఏంటి, ఫార్మేటివ్ అసెస్మెంట్ ద్వారా విద్యార్థికి అండ్ ఉపాధ్యాయుడికి కలిగే లాభం ఏంటి, సమ్మేటివ్ అసెస్మెంట్ ద్వారా ఉపాధ్యాయుడికి అండ్ విద్యార్థికి జరిగే లాభం ఏంటి, సమ్మేటివ్ అసెస్మెంట్ ద్వారా మనం ఏం చేస్తాం, అండ్ అదేవిధంగా ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ద్వారా ఏం లక్ష్యాన్ని మనం పొందుతాం, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ద్వారా ఏం చేస్తాం అన్నది కూడా ఇవన్నీ ఒకసారి మనం క్లియర్ గా ఆర్డర్ లో చెప్పాం. ఆర్డర్ అంతా గుర్తుపెట్టుకొని చూసుకోండి. ఈ ఎవాల్యుయేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ చాప్టర్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఒకరోజు మెథడాలజీ చూసుకోండి, ఒకరోజు కంటెంట్ చూసుకోండి. క్లియర్ గా హాయిగా రేపు సాయంత్రం 8 గంటలకు పుస్తకాలు పక్కన పెట్టేసి హ్యాపీగా కడుపు నిండా భోజనం చేసి వెజిటేబుల్ భోజనం చేయండి. పప్పు పచ్చి పులుసో లేదంటే పప్పు చారుతో తినండి. చికెన్లు మటన్లు తింటే కడుపు పాడైపోయి ఎగ్జామినేషన్ ఇబ్బంది అవుద్ది. కాబట్టి మంచి వెజిటేబుల్ భోజనం చేసి చివరిలో ఇంత గడ్డ పెరుగుతో కొంచెం సాల్ట్ వేసుకొని మీరు భోజనం చేసి హ్యాపీగా నిద్రపోండి. ఎల్లుండి పరీక్షని ప్రశాంతంగా 12వ తేదీ నాడు నీ జీవితాన్ని మలుపు తిప్పే రోజు. ఈ రోజు కోసమే గత సంవత్సరాలుగా మీరు కృషి చేస్తున్నారు. ఈ రోజు కోసమే గత కొన్ని నెలలుగా మీ కుటుంబాన్ని ఎన్నిటినో సాక్రిఫైస్ చేసి మీరు ప్రిపరేషన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ ఒక్క రోజు కోసమే. కాబట్టి ఈ ఒక్క రోజు ఎలాంటి ఎమోషన్స్కి తావివ్వకుండా, ఎవరి మీద కోపాన్ని చూపకుండా, ఎవరి మీద ఎగ్జైట్ అవ్వకుండా, దేని మీద ఎగ్జైట్ అవ్వకుండా, దేన్ని జడ్జ్ చేయకుండా క్లీన్గా ప్రశాంతంగా ఎంటీ మైండ్తో, ట్యాబ్యులర్ రసా అంటాం కదండి అలా. సో ఎంటీ మైండ్తో మీరు పరీక్షకు వెళ్ళి మంచిగా మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే విధంగా కాన్ఫిడెంట్గా పరీక్షను రాయండి. యాక్చువల్గా ఒక 15-20 నిమిషాలు ఒక వీడియో చేసి పెడదాం అనుకున్నాను, కానీ గంట దాటిపోయినట్టుంది నాకు తెలిసి. సో నో ప్రాబ్లం అండి. సో నాకు తెలిసి దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో. ఏపీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ విద్యార్థుల కోసం మోటివేట్ చేయడానికి చేసే వీడియో అండ్ సబ్జెక్ట్ పరంగా. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పేపర్ వచ్చిన తర్వాత మనం ఎంతవరకు సక్సెస్ అయ్యాం అనేది నేను కూడా ఎవాల్యుయేట్ చేసుకుంటాను, మీకు కూడా ఎవాల్యుయేషన్ అందిస్తాను. అంటే మనం ఏ టాపిక్స్ని కవర్ చేసాం, ఎంత బాగా వచ్చింది, ఆ పేపర్ ఏ విధంగా డిస్కస్ చేద్దాం అన్నది కూడా మనం ఒకసారి చేద్దాం. ఐ హోప్ నేను నాకున్నంత శక్తి మేరకు నాకు ఉన్న పరిధిలో నేను 100% న్యాయం చేశానని అనుకుంటున్నాను. మీరు కూడా మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో కింద చెప్పండి. లేదంటే మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి మాట్లాడొచ్చు. 8885607060కి కాల్ చేయండి. మన ఈ ప్రయాణంలో మీరు ఎవరైనా నొచ్చుకొని ఉంటే ఏమీ అనుకోవద్దు. సో మీ సోదరులాగా భావించి సో నన్ను వదిలేస్తారని, అంటే ఏం కోపం ఏం పెట్టుకోరని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా చిన్న
ప్రపంచం కానీ సార్ అది చెప్పలేరు ఇది చెప్పలేరు అన్నప్పుడు కానీ లేకపోతే లేట్గా కంప్లీట్ చేశారన్న కంప్లైంట్స్ ఏమైనా ఖచ్చితంగా ఎక్కడో ఒకసారి అన్ని కంప్లైంట్స్ ఉంటాయండి. ఎక్కడ కూడా 100% పర్ఫెక్షన్ అనేది ఎక్కడ ఉండదు. ప్రతి చోట కంప్లైంట్ ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే ఈ రోజుతో మర్చిపోయి రేపు ప్రశాంతంగా పరీక్ష రాయండి. ఓకే, ఎప్పుడు కూడా మీ మంచి కోరుకునే అంటే నా అభ్యర్థులే కదండి, పోటీ అంటే చదువుతున్న అభ్యర్థులు ఎవరైనా సరే, నా విద్యార్థులు కావచ్చు, లేకపోతే నన్ను ఫాలో అవుతున్న వారు కావచ్చు, లేకపోతే తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు, ఎవరైతే సరిగ్గా వారి యొక్క కర్మను నిర్వర్తిస్తారో వారందరూ ఫలితాన్ని పొందాలని నిరంతరం కోరుకుంటున్నారు. సో ఎప్పుడైతే మీరందరూ కూడా చాలా బాగా మనల్ని ఫాలో అవుతూ కానీ లేకపోతే మీ యొక్క ఓన్ ప్రిపరేషన్ని చేస్తూ కానీ మీరు ఎంతైతే కష్టపడ్డారో ఖచ్చితంగా దాని యొక్క తగ్గ పర్ఫార్మెన్స్ని మీరు 12th జూన్ రోజు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ రూపంలో అందించి ఆ పరీక్షని పర్ఫెక్ట్గా రాసి మీరు మంచి ఫలితాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను మీ నుంచి కోరుకునేది ఏమీ లేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఎవరికి కాల్ బ్యాక్ చేయను, ఏమమ్మా రిజల్ట్ వచ్చింది కదా, ఎంత ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బొమ్మ వేసుకుంటా, నేను నా యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేసుకుంటా అని ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ నా ఇన్స్టిట్యూట్ ప్రమోషన్స్లో కానీ నా ఈ మొహం పెట్టుకునే నా ఈ ఫేస్ పెట్టుకొని నేను ముందుకు వచ్చాను. కానీ ఏ ఒక్కరి ఫేస్ ముందు పెట్టి నేను ప్రమోట్ చేయలేదు. ఏ ఒక్కరి యొక్క రిజల్ట్ని నేను నా స్వార్థానికి ఉపయోగించుకోలేదు. కాబట్టి ఎవరైనా సరే మీకు అనిపిస్తే అంటే సార్ నాకు ఉద్యోగం వచ్చింది సార్ మీ కోచింగ్ వల్ల, లేకపోతే కొంత హెల్ప్ అయింది, ఒక 2-3 మార్కులు పెరిగినాయి సార్, మీ యొక్క గైడెన్స్ మాకు బాగా యూజ్ అయింది అని, కానీ లేదు ఉద్యోగం వచ్చింది సార్ నాకు హ్యాపీ అని చెప్పేసి ఒక చిన్న ఫోన్ చేసినా మెసేజ్ చేసినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అలాగే చాలా మంది చేస్తూ ఉంటారు, స్వీటో హాటో తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, హైదరాబాద్ దాకా వచ్చి రైట్. అని చాలా మంది మన తెలంగాణలో ఉద్యోగం వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి కలిసి వెళ్ళారు. అంటే నాకు వాళ్ళ పేర్లు తెలీదు, వాళ్ళ మొహం తెలియదు, ఎందుకంటే ఆన్లైన్లో కదా తెలీదు, కానీ వచ్చి కలిసేసి మాట్లాడి వెళ్తే అడ్రస్ కనుక్కొని మరి ఇంటికి వచ్చి కానీ ఆఫీస్కి వచ్చి కానీ కనుక్కొని కానీ వచ్చి వెళ్ళిన తర్వాత అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1 month తర్వాత కూడా కలిసే వాళ్ళు ఉన్నారు. సో మొన్న రీసెంట్గా 4 days బ్యాక్ కూడా ఒక విద్యార్థి కలిశాడు, గురుకుల ఉద్యోగం వచ్చిందంట, అతను కూడా కలిశాడు. అంటే ఇలా మీరు కలిసి ఆనందాన్ని వ్యక్తపరచవచ్చు, ఫోన్ ద్వారా ఆనందాన్ని వ్యక్తపరచవచ్చు, అసలు ఆనందాన్ని వ్యక్తపరచాల్సిన అవసరం కూడా లేదు నాతో. ఓకే, మీరు హ్యాపీగా అచీవ్ అయితే చాలు, నాకు అదే ఆనందం. సో మీరందరూ కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లింగదాస్. ఎప్పుడు చెప్పే మాటే, ఎగ్జామినేషన్ హాల్లో ఈ దాస్ సార్ మీకు గుర్తొస్తాడు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ చదువుతున్న అండ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ప్రతి ప్రశ్న చేసేటప్పుడు నా మొహం, నా యొక్క భావం, నా యొక్క థాట్ ప్రాసెస్ మీకు హెల్ప్ అవుద్ది, ఖచ్చితంగా గుర్తొస్తుంది అని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. రిజల్ట్ గురించి తర్వాత మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.